నీకు ఆడవారి మాటలకి ఇప్పుడు ఇస్తా కాపీ. ఇఫ్ యువర్ లైఫ్ అనేది ఒక బుక్ అయితే టైటిల్ ఏంటి? కడలి, యాజ్ డీప్ యాజ్ ద సీ. బట్ ఇన్ బుక్ యు ఆర్ దట్ వన్ పర్సన్. వెనెవర్ దేర్స్ ఐ, యు ఆర్ దట్ ఐ. ఇన్ ఫిల్మ్ దట్స్ హిమ్. ఇప్పుడు నేను ఒక డిజిటల్ బొమ్మ వేసాను అబ్బా నా పుస్తకంలో, నువ్వు చిక్లెట్ చూసావు కదా, అందులో కార్టూన్ స్ట్రిప్ లాంటిది ఏదో వేసాం. అది వాడు ప్రింట్ వేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, బొమ్మ ఇలా అతికిపోయింది. నాకు లాస్ మచ్చా నా పుస్తకాలు. నాకు ఇప్పుడు నా దగ్గర ఒక 10 పుస్తకాలు పోతే వాడి దగ్గర ఒక 5 6 పోతున్నాయి. I believe in equality, not in feminism. I believe in humanism, not in feminism. Feminism is equality. Feminism is humanism. Man's world ki eppudaina opposite enti ante equality. Matriarchy కాదు, పితృస్వామ్యానికి ఆపోజిట్ మాతృస్వామ్యం అవ్వదు. పితృస్వామ్యానికి ఆపోజిట్ సమానత్వం. చాక్లెట్ ఓపెన్ చేసి ఉంటే యాంట్స్ ఎక్కువ వచ్చాయి, చాక్లెట్ క్లోజ్ చేసి ఉంటే అక్కడ యాంట్స్ రాలేదు, అలానే ఉందండి. Do you think women are chocolates? బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవరు? బట్టల్లో సెక్షువాలిటీ పెట్టింది ఎవరు? బ్రా స్ట్రాప్ ఇక్కడ నాకు కనిపిస్తే ఆ పట్టు క్లాత్ గుచ్చుకుంది, ర్యాషెస్ వచ్చాయి. అదే బస్సులో ఒక మగ మనిషి షర్ట్ తీసి బనీన్ మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఆ బాడీకి సెక్స్ అపీల్ లేదు. అదా సరిగ్గా బతకకుండా చనిపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించగలుగుతామా అసలు మనం కనీసం? ఈవెన్ ఐ ఫెల్ట్ మేబీ దిస్ ద జనరేషన్ వీ షుడ్ లెర్న్. అంటే మనం తగ్గడం నేర్చుకోవాలి. అమ్మాయిలు ఇప్పుడు పవర్ఫుల్గా అయ్యారేమో అని ఒక బ్రెయిన్ స్టార్మ్ నాకు కూడా అనిపించింది కదా. అంటే పవర్ఫుల్గా అయ్యారు అంటే చంపడంలో అవ్వాలి అలా కాదు, అది కూడా అవ్వకూడదు. మగాడు జరిగిపోతే వా న్యూస్, వాట్ ఎ న్యూస్. సావడానికి కూడా అర్హత లేదమ్మచ్చా మాకు. మా సావును కూడా ఎవరు సరిగ్గా తీసుకోరు. ఎవరికైనా బేసిక్ లో స్టార్ట్ చేసేటప్పుడు రిథమ్ ఏంటి, రైమింగ్ ఏంటి ఏం తెలియదు కదా. సో మన మనసుకి ఏమనిపిస్తుందో రైటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హౌ డు యు బ్యాలెన్స్ దట్? అంటే లైక్ ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా, బట్ దెన్ నౌ ఐ ఫౌండ్ మై ఓన్ స్టైల్. నౌ ఐ ఫౌండ్ మై ఓన్ వర్డ్స్. కొన్నిసార్లు పదప్రయోగం చేస్తుంటా, 2 పదాలను కలిపేస్తుంటా. ఎంతో కుదురురా అది నమ్మింది చేసే గుణమురా, అంతే గడుసురా. ఒక 3 గంటల కథని 2 లైన్లలో చెప్పడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తా నేను. ఇంత బెరుసు పరువేనా రాకుమారుడంటిని రాజసానికి, ఇంత బెరుసు. తన దరికి రాని వనాల కోసం, తన దగ్గరకు రాలేని జనాల కోసం సంగీతమే వాళ్ళ దగ్గరకు వచ్చింది, వసంతమే వాళ్ళ దగ్గరకు వచ్చింది అని. అండ్ దట్ బ్లూ మై మైండ్. నాకు వేటూరి గారి స్టైల్ ఎక్కడ నచ్చిద్ది అని అంటే, హలో మచ్చా. హలో మచ్చా. చాలా ఎంబారసింగ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. హౌ ఆర్ యు? I am good. How are you? Nice to meet you again. చాలా లాంగ్ డేస్ తర్వాత. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఓన్ ఛానల్ అన్నా సరే వచ్చి మాట్లాడదాం అనుకున్నందుకు. ఏం నడుస్తుంది? లాస్ట్ టైం 4th బుక్ కూడా లాంచ్ చేసాం. 3rd బుక్ అప్పుడు మనం మాట్లాడాం, చిక్లిట్ అప్పుడు. తర్వాత చిక్లిట్ రిలీజ్ అయింది అండ్ వీఆర్ ఆన్ బెస్ట్ సెల్లర్స్ నౌ, అమెజాన్ లో, బయట స్టోర్స్ లో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గ్రేట్ రెస్పాన్స్. అసలు చాలా మంది చదివి కొన్ని పిక్చర్స్ తీసి నాకు ఆ లైన్ నాకు బాగా నచ్చింది, ఆ పారాగ్రాఫ్ బాగా నచ్చింది, నాకు ఈ సిచ్యువేషన్ నాకు లైఫ్లో వచ్చింది, అన్ని సమస్యల గురించి మీరు ఎలా రాశారు కడ్లీ అంటే కడ్లీ అనుకున్నా నేను మనసులో. బట్ దెన్ రీసెంట్లీ 4th of August నా మొన్న, ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. దానికి కూడా చాలా మంచి సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఒక 1 week అయిందా? 1 week అయింది కదా. వీ ఆల్రెడీ సోల్డ్ హాఫ్ స్టాక్ అయిపోయింది. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. అంటే పోయిటరీ ఎవరు చదువుతారులే, అసలు పోయిటరీ ఎవరికి అర్థమైద్దిలే అన్న అపోహ ఉంటుంది చాలా వరకు చదివే వాళ్ళలో, రీడర్స్లో. బట్ దెన్ ఫ్రీ స్టైల్ అవ్వడం వల్ల, అందరికీ అర్థమయ్యే భాష అవ్వడం వల్ల నేను ఐ ఆల్సో థాట్ ఆ టైటిల్ కింద క్లిష్ట పదాలు లేని ఇష్ట పద్యాలు అని రాద్దాం అనుకున్నా. లైక్ క్లిష్ట ఇష్ట ఇదే చాలా కష్టంగా ఉంది, మళ్ళీ ఎందుకులే అని ట్యాగ్ లైన్ రాయలేదు. బట్ దెన్ వీ ఫిగర్డ్ అవుట్ నైస్ నేమ్ ఫర్ ఇట్. ఆడవారి మాటలకు 3 చుక్కలు.
గ్రామటికల్లీ వెన్ యూ కంటిన్యూ సంథింగ్ అండ్ లీవ్ ఇట్ ఆన్ ఏ క్లిఫ్ హ్యాంగర్ 3 చుక్కలు పెడతాం, ఇట్ కంటిన్యూస్ అని. సో పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఆడవారి మాటలకు అర్థాలు వేరు కావు. ఇఫ్ షీ సేస్ ఎస్ ఇట్ ఈస్ ఎస్, ఇఫ్ షీ సేస్ నో ఇట్ ఈస్ నో. అంతేగాని ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే ఇట్లాంటి చెత్త స్టీరియో టైప్స్ అన్ని మనం తీసేయాలి. ఇట్స్ హై టైమ్. వాట్ ఎవర్ షీ సేస్ ఇట్స్ దేర్. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సమ్ టైమ్స్ ఇప్పుడు నేను ఏమైనా అడిగాను అనుకో, వాళ్ళు నీ ఇష్టం అని అంటారు. బట్ ఇట్స్ వాళ్ళ లోపల ఫీల్ అయితే ఫీలింగ్ నో అనే కదా. నో కదా, మరి నీ ఇష్టానికి కాదు. నీ ఇష్టం అంటే ఇట్స్ నీ ఇష్టం అంతే. వాట్ ఎవర్ దే సే ఇట్ ఈస్ దట్ అంతే. అంతేగాని అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అనేది ఇట్స్ వెరీ రాంగ్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీరియస్ సిచ్యువేషన్స్. వెన్ షీ సేస్ నో టు సంథింగ్, షీ డజంట్ గివ్ యూ కన్సెంట్, యూ కెనాట్ ప్రొసీడ్ థింకింగ్ ఇట్ యాజ్ ఎస్. లేదు నువ్వు అంటుంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళి చిరాకు చేస్తాను అంటే దెబ్బలు పడతాయి. ఇట్స్ రాంగ్. సో ఇట్స్ హై టైమ్ వీ చేంజ్ దట్ నోషన్. మార్చాలి ఇప్పుడు మనం దాన్ని. ప్లీజ్ టేక్ అస్ సీరియస్లీ అని అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎదురైంది చూసావా. బట్ సి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మెన్లో వాళ్ళు కూడా కొంతమంది ఉమెన్ని చూసే ఉంటారు వాళ్ళ రియల్ టైంలో. వాళ్ళు ఇప్పుడు నేను కూడా సేమ్ ఈ సిచ్యువేషన్ నాకెందుకు ఫేస్ అయిందని అడుగుతున్నాను కాబట్టి, బికాస్ ఐ హావ్ సీన్ దిస్ సిచ్యువేషన్. సో నో అంటే నో అని క్లారిటీగా ఇవ్వరు, ఎందుకంటే నేను హర్ట్ అవుతానేమో అని. అదే అమ్మాయిలు కూడా నేర్చుకోవాలి, అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి. ఐ థింక్ వీ షుడ్ స్టాప్ బీటింగ్ అరౌండ్ ది బుషెస్ అండ్ సే స్ట్రైట్, యా ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్, గెట్ అవే అని చెప్పేయాలి ఫస్ట్. అది నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాట్స్ వేర్ ద ప్రాబ్లమ్ బిగిన్స్ సమ్ టైమ్స్. సరే, అంటే నీ రైటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? సి, ఒక సినిమా ఎలా రాస్తామో ఒక బుక్ అయినా అలా రాయొచ్చు. ఎవ్రీథింగ్ మన హార్ట్ అండ్ సోల్ పెట్టి రాస్తాం కాబట్టి హౌ డు యూ స్టార్ట్? ఎన్ని డ్రాఫ్ట్స్ చేస్తావు? ఒక పేజ్ స్టార్ట్ చేసే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అసలు ఒక బుక్ అనే థాట్? ఎన్ నెంబర్ ఆఫ్ డ్రాఫ్ట్స్ పోతాయి. చాలా డ్రాఫ్ట్స్ పోతాయి. నేను ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ మై నెక్స్ట్ నావెల్, 5th book. ఐఎమ్ థింకింగ్, హోప్ఫుల్లీ ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ గోనా రిలీజ్ ఇట్ ఇన్ December. దానికి నేను ఒక్క చాప్టర్ దగ్గర ఆగిపోయాను అబ్బా. ఆ చాప్టర్ ఒక 1 month నుండి నాకు అది రావట్లే. ఐ వాంట్ దట్ వన్ నైస్ పాయింట్. ఒక 4-5 డ్రాఫ్ట్స్ రాసి చించేసా, నాకు నచ్చట్లేదు అంటే అది టర్నింగ్ పాయింట్, అది ప్లాట్ పాయింట్ ఏ. అది రాయాలి అంటే అది పర్ఫెక్ట్గా పడాలి. నేను ఐఎమ్ నాట్ గివింగ్ యూ మోర్ డీటెయిల్స్ బికాస్ ఐఎమ్ క్రేజీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ బుక్. దిస్ ఇస్ అ న్యూ నరేటివ్, న్యూ అప్రోచ్. ఇది నాకు ఇంతవరకు లిటరేచర్లో ఎవరూ చేయలేదన్న సొంత కాన్ఫిడెన్స్ ఉంది. ఐఎమ్ సారీ ఇఫ్ ఇట్ సౌండ్స్ లైక్ బోస్టింగ్, బట్ ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ వెరీ వెరీ నైస్ అప్రోచ్. అది నాకు పడాలి అంటే నేను ఖచ్చితంగా ఒక 5-6 డ్రాఫ్ట్లు అయినా పడేయాలి. మొన్న మొత్తం చాప్టర్ రాశాను అంటే ఒక 10 పేజీల చాప్టర్ రాసి మొత్తం చించి పక్కన పడేసాను. నాకు అది రాయడానికి 3 రోజులు పోయింది. 3 నైట్స్ రాస్తాను నేను, పోయింది. దెన్ ఐ వాజ్ లైక్ అబ్బా కొత్త అప్రోచ్ ఆలోచించాలి. 1 month ఆగిపోయింది. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎక్సైటెడ్ టు రీడ్ దట్ చాప్టర్, ఆ ఒక్క చాప్టర్. ఇట్లా చిక్లిట్ నాకు 3 సంవత్సరాలు పట్టింది రాయడానికి. క్లైమాక్స్ అయితే అసలు దారుణం అది. ఆ క్లైమాక్స్ నేను ఐ ఫిగర్డ్ అవుట్ సో మెనీ క్లైమాక్సెస్. అంటే ఒక 5-6 అప్రోచెస్ ఆలోచించి మళ్ళీ ఫస్ట్ దానికే వచ్చి స్టిక్ అవుతా కొన్నిసార్లు. నేనే కాదు, చాలా మంది రైటర్స్ అంతే అనుకుంటా. యూ లైక్ సంథింగ్ వెరీ నైస్ అండ్ యూ ఆల్సో ట్రై టు ఫిగర్ ఫ్యూ థింగ్స్ అవుట్. ఇంకేమైనా వస్తున్నాయేమో అని చెక్ చేసుకోవాలి, బెటర్మెంట్ కోసం చూస్తాం. కానీ నేను వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్, ఏ కథ అయినా, సినిమా కథ అయినా లేకపోతే పుస్తకంలో ఉన్న కథ అయినా, ఎనీ ఆర్ట్ దట్ యూ మేక్, అదొచ్చి నీతో చేయించుకుంటుంది. నువ్వేదో దాన్ని చేస్తున్నావు అన్న ఫీలింగ్లో ఉంటాం లేదని మనం ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ రైటింగ్ దిస్. నో ద స్టోరీ లెట్స్ యూ రైట్ ఇట్. అది దట్ ఐ బిలీవ్. మేబీ దట్ చాప్టర్ ఈస్ టేకింగ్ మీ దేర్ అనుకుంటా. సో హౌ డూ యూ క్రియేట్ లైక్ ఈ ఉమెన్స్ యొక్క రియల్ అండ్ లైవ్లీనెస్ ఆ పోయిటరీలో రావడానికి కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్? వాట్ am I? A woman. నేను ఆఫ్ కెమెరాలో చెప్తాను వాట్ ఐ కాంట్ సే ఇట్ రైట్ నౌ, రైట్? చంపేస్తాను నేను. I'm a woman and of course I will know the discrimination kada. Of course I will know the changes. Have you ever faced this? Oh, so many times. Just because I'm a woman. People don't take me seriously. ఏం చెప్తుంది ఆడపిల్ల, మహా అయితే లిప్స్టిక్ల గురించి, హెయిర్ స్టైల్ గురించి మాట్లాడింది, పాలిటిక్స్ మాట్లాడుతుంది ఈ అమ్మాయి. నేను చెప్తుంటే అసలు వినడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు కూడా ఉండరు.
ఎందుకంటే బికాస్ దర్ ఇస్ ఆల్వేస్ దిస్ చిన్న చూపు అరౌండ్ ఫీమేల్ ఆర్టిస్ట్, ఫీమేల్ టెక్నీషియన్స్, ఫీమేల్ రైటర్స్, ఫీమేల్ ఎనీబడి హూ వర్క్స్. ఏంటంటే వాళ్ళకేం తెలీదు అన్న ఒక స్టీరియోటైప్ ఉంటుంది. ఐ థింక్ ఐఎమ్ బ్రేకింగ్ ఇట్. ఐ వాంట్ టు బ్రేక్ ఇట్. ఆల్ దీస్ ఉమెన్ హూ ఆర్ వాచింగ్ దిస్, బ్రేక్ ఇట్. అండ్ నాకు ఇంకొక థింగ్ అనిపించింది, అఫ్ కోర్స్ బుక్ లవర్స్ ఆల్వేస్ బి దేర్. అంటే ఇప్పుడనే కాదు, ఎన్ని జనరేషన్స్ మారినా దానికి ఉంటే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. బట్ మనం డిజిటల్ రీడింగ్ కానీ, ఆడియో పాడ్కాస్ట్ కానీ, హౌ ఇంపాక్ట్ ఆన్ బుక్ రీడింగ్ చేసే వాళ్ళకి అది ఎప్పుడైనా ఆ చేంజెస్ ఎలా కనిపిస్తాయని అనిపించిందా మీకు? కనిపిస్తాయి, యాక్చువల్లీ కనిపిస్తాయి మచ్చ. ఏంటంటే బుక్ రీడింగ్ చేసే వాళ్ళకి దే హ్యావ్ దిస్ పర్టిక్యులారిటీ ఉంటుంది. ఏంటి అంటే నేను పేపర్లు తిప్పాలి, చదవాలి, వాసన చూడాలి, ఫీల్ అవ్వాలి, రీడింగ్ చేయాలి, అండర్లైన్ చేయాలి. నాకు ఏదైనా ఒక చాప్టర్ కానీ ఒక బ్యూటిఫుల్ లైన్ కానీ నచ్చితే అండర్లైన్ చేసుకొని స్టిక్ నోట్స్ అంటించుకొని నేను ఎట్లా ఫీల్ అయ్యా దాని మీద రాసుకొని నోట్స్ రాసుకొని మూసి ఒక 10 ఏళ్ల తర్వాత ఓపెన్ చేస్తే ఆ పేజెస్ బ్రౌన్గా అయిపోయి ఓకే 10 years బిఫోర్ ఐ వాస్ లైక్ దిస్. మేబీ రీడింగ్ నాట్ జస్ట్ దట్ బుక్ బట్ ఆల్సో రీడింగ్ యువర్ సెల్ఫ్. సో అందుకే మేము మందమైన పేజెస్ వేస్తాం. కడ్లీ రైట్స్ అండ్ పబ్లికేషన్స్లో వి పుట్ దిస్ మందమైన పేజెస్, నైస్ అటాస్, జస్ట్ టు గివ్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కానీ కొంతమంది దే గో ఫర్ చీప్ క్వాలిటీ, ఫేక్ పైరటెడ్ కాపీస్. అవి 3 రోజులు కూడా ఉండవు తెలుసా. నేను యాక్చువల్లీ నా బుక్కే ఎవడో పైరసీ చేశాడు. ఎంత లాస్ అంటే ఇంకా నాకు తలుచుకుంటే ఏడుపు వస్తుందిలే కానీ ఐ కాంట్ ఈవెన్. ఐ డోంట్ నో, బుక్స్ కూడా పైరసీ చేస్తారా? అంటే లైక్ వేరే వాళ్ళు పబ్లికేషన్స్ చేసి వితౌట్ యువర్ రైట్స్, అంటే దాన్ని ఎలా మరి ఎలా? చిక్లిట్ రిలీజ్ చేశాను. చిక్లిట్ రిలీజ్ చేసిన ఒక 1 week 10 daysలో ఇట్స్ ఆన్ బెస్ట్ సెల్లర్స్. ఎందులో? అమెజాన్లో. అమెజాన్లో ఉన్న అమెజాన్ ఈజ్ అ ట్రస్టెడ్ వెబ్సైట్. యూ కెన్ ట్రస్టెడ్ షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్. యూ కెన్ గో, యూ కెన్ సెల్ బుక్స్. నాది ఆథరైజ్డ్ ఉందన్నమాట నా సెల్లర్ అకౌంట్. సో నా దగ్గర నుంచి కొనే వాళ్ళు ఈజీగా వాళ్ళకి నా స్టాంప్ వస్తుంది, నా సీల్ వస్తుంది, ఒరిజినల్ కాపీ వస్తుంది. బట్ సంబడి హూ ఇస్ డూయింగ్ పైరసీ కాపీస్ ఆన్ మీషో అండ్ ఫ్లిప్కార్ట్. ఈ 2 ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఏంటి అంటే దే అలో రీసెల్లింగ్ అన్నమాట. పుస్తకం ఎవడు రాస్తున్నాడు వాడికి సంబంధం లేదు, ఎవడు ప్రింట్ వేస్తున్నాడు వాడు పట్టించుకోడు, అవన్నీ ఏం చూడరు. రీసెల్లింగ్ నా దగ్గర కొనుక్కున్నాను నేను అమ్ముకుంటున్నాను అని నువ్వు పెట్టావనుకో, నీ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసేస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి కొంటున్నావు ఏంటి అన్న వివరాలు కూడా అడగడు అనమాట. దట్స్ అ వెరీ బిగ్ బ్యాడ్ థింగ్. అది దాని లీగల్ టీంలో ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని ఇప్పుడు నా టీం అంతా కూర్చొని ఆలోచిస్తున్నాం. నాట్ జస్ట్ మీ, ఫ్యూ అదర్ పబ్లిషర్స్ ఆల్సో కమింగ్ టుగెదర్. ఏమొస్తుంది అబ్బా మాకు పుస్తకం పైన 60 రూపాయలు 50 రూపాయలు వస్తుంది మ్యాక్సిమం. అట్లాంటిది మై హార్డ్ వర్క్. నేను ఆ పుస్తకం రాయడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ ఐడియా ఒక్కటి తీసుకురావడానికి నేను నానా చావు చచ్చాను. సరే పోనీ ప్రింట్ వేస్తున్నాడు ఎవడో తెలుసా, తెలుగు అక్షరం తెలీదు, తెలుగు కథ తెలీదు, తెలుగు భాష తెలీదు, అసలు అందులో లోపల ఏముందో వాడికి తెలీదు. వాడి దగ్గర చీప్గా ప్రింట్ చేసే మెషిన్ ఉంది, గుద్దుతున్నాడు ప్రింట్లు. దొరుకుతాడు ఒక రోజు బర్రా 200% దొరుకుతాడు. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఆన్ మీడియా. మచ్చా నువ్వు ఎవరో కానీ దొరుకుతావు. ఐ విల్ క్యాచ్ యూ సమ్ డే. నీకు ఉంటుంది అప్పుడు, ట్రస్ట్ మీ. మంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. అంటే ఇట్లా వెనక్కి వెళ్ళి ఇది ఎక్కడి నుంచి కొన్నారు. ఐ హ్యావ్ ఫ్యూ సెల్లర్స్ నేమ్స్ ఆల్సో. వాళ్ళకి పడిద్ది, మంచిగా నష్టపరిహారం కట్టించుకుంటాం మీ చేత. నేనే కాదు అందరు పబ్లిషర్లు. ఎన్ని పుస్తకాలు అమ్మావో రెట్టింపులు డబ్బులు తీసుకుంటావు నీ దగ్గర. దట్ ఈస్ దేర్. బట్ చదివే వాళ్ళకి ఏంటి అంటే ఏ బుక్ అయితే ఏంట్లే, లోపల మ్యాటర్ ఒకటే కదా అని అంటే. ఇప్పుడు నేను ఒక డిజిటల్ బొమ్మ వేసాను అబ్బా నా పుస్తకంలో, నువ్వు చిక్లిట్ చూసావు కదా, అందులో కార్టూన్ స్ట్రిప్ లాంటిది ఏదో వేసాం. అది వాడు ప్రింట్ వేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, బొమ్మ ఇలా అతికిపోయింది, బొమ్మ కనపడదు. నాకు లాస్ మచ్చా. నా పుస్తకాలు నాకు ఇప్పుడు నా దగ్గర ఒక 10 పుస్తకాలు పోతే వాడి దగ్గర ఒక 5 or 6 పోతున్నాయి. People buy it without knowing sometimes and they tag me on Instagram. మీ పుస్తకం చదివానండి నాకు చాలా నచ్చింది అంటే నేను రివర్స్లో అడుగుతాను, ఫేక్ కాపీ ఎందుకు కొన్నారండి? ఎవ్రీ వీడియోలో చెప్తాను, ఎవ్రీ క్యాప్షన్లో రాస్తాను, ఎవ్రీ డిస్క్రిప్షన్లో రాస్తాను, రోజు ఒక స్టోరీ వేస్తాను నేను. బట్ స్టిల్ యూ చూస్ టు గో ఆన్ ఫ్లిప్కార్ట్ అండ్ బై ఇట్ జస్ట్ టు సేవ్ 50 రూపీస్. 50 వాళ్ళకు మిగిలేది.
కానీ ఆ 50 వాళ్ళకి మిగిలిన నాకు 50 నష్టం చేస్తున్నా, నేను వాడి దగ్గర 150 కొంటా అని అనుకుంటున్నారు కదా. ముక్కు ముఖం తెలియనోడికి, కథ తెలియనోడికి, రాయనోడికి, ఒక ఫ్రాడ్యులెంట్ సెల్లర్కి, ఒక ఫ్రాడ్కి మీరు 150 ఇస్తున్నారు. ఆ 50 నాకు ఇవ్వచ్చు కదా, 200 250 పెట్టి కొనుక్కోవచ్చు కదా నా దగ్గర. క్వాలిటీ ఇస్తా కదా నేను. అంటే నా పుస్తకం షెల్ఫ్లో 10 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుంది. వాడిచ్చే పుస్తకం 3-4 రోజుల్లో చిరిగిపోయింది. గట్టిగా ఇలా అంటే పేపర్ వెళ్ళిపోయింది. మీరు ఇలా పేపర్ చదివేటప్పుడు ఇలా అన్నా కూడా పేపర్ చిరిగిపోయింది. ఇట్స్ ఎ ఫ్రాడ్ బిజినెస్. చాలామంది తెలుగు రైటర్స్ పడడం అనేది వెరీ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్. అసలు తెలుగు పుస్తకాలకు బిజినెస్ ఉందా, తెలుగు పుస్తకాలు ఎవరు చదువుతాడు, తెలుగు ఎవర్రా చదివేది అన్న దాంట్లో ఉంచి. ట్రస్ట్ మీ, ఐఎమ్ సారీ టు సేయింగ్ దిస్, నేను బుక్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా తెలుగు బుక్స్ ట్రై చేసా, కానీ మన తెలుగు రైటర్స్ నేను ట్రై చేయలేదు సీరియస్. ట్రాన్స్లేషన్స్ కానీ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ బుక్స్ ఏమైనా ఉన్నా. లేటర్ ఆన్ రీసెంట్గా నేను సీక్రెట్ స్టార్ట్ చేసిన తర్వాత, అది కూడా ట్రాన్స్లేషన్లే కాదనట్లేదు, ఐ ఎడిక్టెడ్. ఓకే, తెలుగులో కూడా బాగుంది, చదువు చాలా బాగుంటుంది. సో తెలుగు పుస్తకం మనది లోకల్ మార్కెట్. మన 2 స్టేట్సే కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నువ్వు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక ఢిల్లీ, నోయిడా, ఢిల్లీ, సౌత్ ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ నుంచి పైరసీలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ అడ్రస్ అదే ఇస్తున్నారు మీషోలో, ఫ్లిప్కార్ట్లో. నువ్వు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నువ్వు ఆల్ ఓవర్ ఇండియా నేషనల్గా అమ్ముతున్నావు అంటే దొంగ సరుకుని. మేము గెలిచాం రామచ్చా, వి వాన్. అంటే వీ హ్యావ్ గ్రేట్ లిటరేచర్ హియర్, వీ హ్యావ్ గ్రేట్ రైటర్స్ హియర్, వీ హ్యావ్ గ్రేట్ స్టోరీస్ హియర్, వీ హ్యావ్ గ్రేట్ వాయిసెస్. నువ్వు ఇంగ్లీష్ ఎలాగో వదలవు, అంటే పైరసీ అయ్యే ఎలాగో ఇంగ్లీష్ పైరసీ వేసేస్తారు. తెలుగు కూడా, అంటే తెలుగు కథకి, తెలుగు లిటరేచర్కి, తెలుగు పుస్తకానికి మంచి రోజులు వచ్చాయిలే కానీ మంచి రోజులు నిజమైన మంచి రోజులు కావు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీవేర్ దేస్ పైరసీ, ఎవ్రీవేర్ దేస్ ఫేక్ సెల్లర్స్. ఒక కోటి వెళ్ళాను మొన్న, కోటి హ్యాబిట్స్కో వెళ్ళాను. అంతకు ముందు రోజే ఫస్ట్ ఒక స్టాల్లో చూశాను. ఆ స్టాల్ అతనికి నేను తెలుసు, అంటే నా ఫేస్ ఉంటుంది కదా, నా ఫేస్ పైన నన్ను గుర్తుపట్టేశాడు. పట్టేసి మేడం అది ఇది అని మాట్లాడుతుంటే, నువ్వు దొంగ కాపీలు అమ్ముతున్నావు నాకు తెలుసు, నిన్ననే నాకు ఒక ఆయన వీడియో తీసి పెట్టాడు, ఒక కస్టమర్ ఎవరో, మీ దొంగ కాపీలు ఇక్కడ అమ్ముతున్నారండి అని, విత్ ప్రూఫ్ ఉంది నా దగ్గర వీడియో. అక్కడ స్టాల్ ఉంది. నాది కూడా ధర్మావేశమే, నాకు వచ్చే ఆవేశం కూడా ధర్మమైంది. నా కోపం వస్తుంది కదా. నేను వెళ్ళి ఇలా స్టాల్నంతా కుదిపేసి పుస్తకాలన్నీ రోడ్ పైన పడేసి హడావిడి చేశాను. ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్ హీ విల్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. నేను అది చేసి గొడవ చేశాను కాబట్టి నెక్స్ట్ టైం నుంచి వాడు అది కొనాలంటే ఇబ్బంది పడతాడు. నేను అన్నాను, అరే నువ్వు 150 పెట్టి వాడికి నష్టపోయి కొనే బదులు నా దగ్గర 250 కొనుక్కో, నీకు 100 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా, ఒరిజినల్ సెల్లర్ ఉన్నాను కదా, బుక్ క్వాలిటీ బాగుంటుంది, ఇంకా నలుగురికి తెలుస్తావు కదా అని. ఈజ్ లైక్, సారీ మేడం నన్ను బ్రతికేదే ఇక్కడ కదా, నా మీద పడితే నీ సెల్లర్ ఎవరు అంటే వాళ్ళు లిస్ట్ ఇచ్చాడు, నాకు పేర్లు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళందరిపైన కేసులు పెట్టడానికి నేను ఒక్కదాన్నే పెడితే బలంగా నిల్చోదు, ఇంకొక 20 మందిని పోగేస్తే నీకు మూడింది. బట్ ఎవరైనా వచ్చి లైక్ కడలి యువర్ ఫెమినిస్ట్ అని అంటే నీ ఫీలింగ్ ఏంటి? హౌ డు యూ ఫీల్? ఐ ఫీల్ హ్యాపీ, థ్యాంక్ యూ అని అంట. నేను యూ షుడ్ ఆల్సో బై ఫెమినిస్ట్ అని అంట. నువ్వు కాదా మహి? నువ్వు ఫెమినిస్ట్ కాదా? సమ్హౌ నేను కూడా ఫెమినిస్టే కదా. ఫెమినిజం అంటే ఏంటి చెప్పు? యూ షుడ్ కన్సర్న్ అబౌట్ దేర్ ఫీలింగ్స్ యాజ్ వెల్. నా ఫీలింగ్ బేసిక్ డెఫినేషన్ ఏంటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ జెండర్స్ ఆపర్చునిటీలో. అంటే ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి 20 కేజీలు, నేను 20 కేజీలు ఎత్తుతాను, ఆ అమ్మాయి 20 కేజీలు ఎత్తగలుగుతా, అది కాదు ఈక్వాలిటీ అంటే. ఫిజియోలాజికలీ కాదు, సెరిబ్రల్ ఆపర్చునిటీ విషయంలో, అవకాశాలు కల్పించే విషయంలో. ఆడపిల్ల అయిపోయినందుకు అమ్మాయికి తక్కువ అవకాశం వచ్చి మగాడివి కాబట్టి నీకు ఎక్కువ అవకాశం రాకూడదు అన్న ఒక నోషన్ని ఫైట్ చేసేదే ఈక్వాలిటీ. ఫేర్ పాయింటా కాదా? ఆబ్వియస్లీ ఫేర్ కదా. కానీ మనకున్న రకరకాల డెఫినేషన్స్ ఆఫ్ ఫెమినిజం ఏంటి అంటే, వీళ్ళు మగాళ్ళని ద్వేషిస్తారు, వీళ్ళకి మగాళ్ళంటే పడదు, వీళ్ళకి మగాళ్ళకి పచ్చిగట్టేస్తే బగ్గుమంటది. అలా చెప్పేవాడు ఎవడో ఉన్నాడు, వాడు మూర్ఖుడు. అలా పోర్ట్రే చేసే వాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి అసలు చదువుకొని ఉండరు, వాళ్ళకి జ్ఞానం ఉండదు, నాలెడ్జ్ ఉండదు, రీసెర్చ్ చేసి ఉండరు, వాళ్ళకి తెలిసిందే నమ్ముతూ వచ్చారు. కానీ బేసిక్ నాలెడ్జ్ ఉండి కొంచెం చదువుకొని, మన చేతిలో గూగుల్ ఉంది కదా, అట్లీస్ట్ గూగుల్ చేసినా కూడా ఫెమినిజంకి ఉన్న బ్యూటిఫుల్ డెఫినేషన్ గూగుల్ చూపిస్తుంది. అండ్ వీ షుడ్ ఆల్ బీ ఫెమినిస్ట్, అందులో తప్పు లేదు. ఫెమినిజంకి ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, రకరకాల మిస్ అండర్స్టాండింగ్స్ ఏంటి అంటే, ఆడవాళ్ళని మాత్రమే వెనకేసుకొస్తుంది, మగాళ్ళని పట్టించుకోదు, అందుకే మేము మెనినిజం చేస్తాం,
ఉందా, ఎవరైనా పెట్టారా? లేదు అంటే లైక్ హౌ ఫెమినిజం ఇన్ తెలుగు కల్చర్, తెలుగు స్టేట్స్ ఇంపాక్ట్ కలిగించింది అపార్ట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అంటే? ఐ విల్ టెల్ యూ త్రూ లిటరేచర్ వైపు నుంచి నేను చెప్తాను. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా స్టార్ట్ అయిన మూవ్మెంట్, ఫెమినిస్ట్ మూవ్మెంట్ అనేది. ఏంటి, వేర్ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ స్టార్టెడ్, వై ఇట్ స్టార్టెడ్ అంటే ఇట్స్ గాట్ సాలిడ్ రీజన్స్. ఓటు హక్కు లేకపోవడం, బయట బతకలేకపోవడం, లేబర్లో సరైన ఈక్వాలిటీ లేకపోవడం, ఇలాంటి రకరకాల ఏమంటారు ఇన్ఈక్వాలిటీస్ని సమానం చేయడానికి ఒక మూవ్మెంట్ పుట్టుకొచ్చింది. అందులో చాలామంది మగాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా అయితే ఒక మూవ్మెంటో మనకి, సేమ్ ఫెమినిస్ట్ మూవ్మెంట్ కూడా ఒక మూవ్మెంట్ అది. అందులో అందరు సమాన హక్కుల కోసం పోరాడుతూ, అది కూడా ఇప్పుడు స్టార్టింగే అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి, అన్ని సమస్యలకి మనకి సొల్యూషన్స్ దొరకాలి అన్న దాంట్లో రాదు కదా. మనుషులం మనం, ఇవాల్వ్ అవుతూ ఎలా వస్తామో మూవ్మెంట్ కూడా అలానే ఇవాల్వ్ అవుతూ వస్తుంది కదా. సో ఈ 4 waves ఆఫ్ ఫెమినిస్ట్ మూవ్మెంట్లో 4 waves ఉన్నాయి ఇప్పటిదాకా వచ్చిన వాటిలో రకరకాల విషయాల గురించి, ఈ సమానత్వాన్ని మొత్తం సొసైటీలో ఎట్లా అప్లై చేయాలి అన్న దాని గురించి పోరాడుతూ వచ్చారు. నీకు ఒక క్వశ్చన్ వేస్తా మహి, ఏంటంటే నీకు కడుపు నొప్పి వస్తుంది, నువ్వు కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకుంటావా, ఓవరాల్ బాడీ బాగుండే టాబ్లెట్ మల్టీవైటమిన్ వేసుకుంటావా? స్టమక్ రిలేటెడ్ టాబ్లెట్ వేస్తాం. సో ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడుంది సొసైటీలో? ఆడవాళ్ళని తక్కువగా చూసి ఆడవాళ్ళు కదా వివక్షకు గురవుతుంది. మరి ఆడవాళ్ళకి కదా కడుపు నొప్పి టాబ్లెట్ ఇవ్వాల్సింది. లేదు అందరినీ సమానంగా చూసి అందరికీ ఆపర్చునిటీస్ రేజ్ చేస్తాం, లేదు ఇప్పుడు విమెన్కి తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని ఎవరన్నా గొంతులేపి అడిగిన ప్రతిసారి, లేదు మగాడికి కూడా అలాంటి ఆపర్చునిటీస్ లేవు అని నువ్వు ముందుకొస్తే దట్ డైల్యూట్స్ ద ప్రాబ్లం కదా. ప్రాబ్లమ్ని డైల్యూట్ చేయడానికి ఒక కోపింగ్ అప్ మెకానిజం లాంటిది అవుతుంది అది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక మూవ్మెంట్ జరిగింది. ఏంటంటే బ్లాక్స్ని చంపేస్తున్నప్పుడు దే ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ అండ్ దే పుట్ అవుట్ దిస్ మూవ్మెంట్ కాల్డ్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్. ఏంటి అంటే మా జీవితాలు కూడా మ్యాటర్ అవుతాయి, మమ్మల్ని చంపకండి అని కదా. వెంటనే దానికి కౌంటర్గా ఆల్ లైవ్స్ మ్యాటర్ అని ఇంకొకటి తీసుకొస్తే, అంటే ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, అందరూ ఇంపార్టెంట్ అన్నట్లు చెప్తున్నట్టు కదా అది. సో అసమానత్వం ఎక్కడుంది? ఉమెన్లో ఉంది. ఉమెన్ని పైకి తీసుకురావడానికి చేస్తున్న మూవ్మెంట్ని నువ్వు దాన్ని కొట్టిపాడేస్తూ హ్యూమనిజం తీసుకురావాలి అందరు. వాట్ ఈస్ దిస్ రిడిక్యులస్ కాన్సెప్ట్? పీపుల్, ఐ హ్యావ్ సో మెనీ బిగ్ కాంటాక్ట్స్, బిగ్ పీపుల్, బిగ్ నేమ్స్, చాలా పెద్ద నేమ్స్. దే కమ్ అవుట్ టు మీడియా అండ్ దే సే ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ నాట్ ఇన్ ఫెమినిజం. I believe in humanism, not in feminism. Feminism is equality. Feminism is humanism. ఎందుకు ఫెమినిజం అన్న పేరులోనే ఎందుకు ఇంత ఇంటిమిడేట్ అయిపోయి, అమ్మో ఇది చాలా నెగిటివ్ అన్న దాంట్లోకి వెళ్ళిపోయి యూ ఫైండ్ అదర్ నేమ్స్ ఫర్ ఇట్. ఇదే బేసిక్ నాలెడ్జ్, బేసిక్ రీసెర్చ్ లేకపోవడం అంటే ఇదే. ఎందుకంటే ఎవరో 10 మంది, ఒక గుంపు, ఎవరో తెలియని గుంపు, అది కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు భుజాలు తడిమేసుకొని ఓ నో 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 నో. పెద్ద నేమ్స్ తెలుసా, లైక్ సో మెనీ యాక్టర్స్, యాక్ట్రెసెస్, డైరెక్టర్స్, సో మెనీ పీపుల్. కమలా బాసెన్ అని నా ఫేవరెట్ యాక్టివిస్ట్ ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఏమంటారు, ఐ విల్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఆవిడ ఏమంటారు అంటే, ఇది ఏ షోలో, ఆమిర్ ఖాన్తో ఒక షో ఉంటుంది, సత్యమేవ జయతే అప్పట్లో. అందులో ఆమిర్ ఖాన్ని ఆవిడ అడుగుతారు, ఎప్పుడైనా పేట్రియార్కీకి ఆపోజిట్ ఏంటి అని. పేట్రియార్కీ అంటే పితృస్వామ్య సమాజం. ఇప్పుడు మనం బతుకుతుందంతా పితృస్వామ్య సమాజమే. వేర్ ద ఫాదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మ్యాన్ ఈజ్ స్ట్రాంగ్, మ్యాన్స్ వరల్డ్, మ్యాన్ డస్ ఎవ్రీథింగ్. నువ్వు కాదని చెప్పినా కూడా నేను ఒప్పుకోను. స్టాటిస్టికల్లీ మాట్లాడు అంటే స్టాటిస్టిక్స్ బయటికి తీసి టాలీ చేయి, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు పవర్లో, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అని. సో అలాంటి మ్యాన్స్ వరల్డ్లో దానికి ఆపోజిట్ ఏంటి? ఒకవేళ నువ్వు ఏదైనా అచీవ్ చేయగలిగితే, ఆబ్వియస్లీ ఉమెన్. మ్యాన్స్ వరల్డ్కి ఎప్పుడైనా ఆపోజిట్ ఏంటి అంటే ఈక్వాలిటీ. మేట్రియార్కీ కాదు, పితృస్వామ్యానికి ఆపోజిట్ మాతృస్వామ్యం అవ్వదు. పితృస్వామ్యానికి ఆపోజిట్ సమానత్వం.
మెన్ ఇక్కడ ఉన్నారు అబ్బా ఇన్ని సంవత్సరాలుగా, ఇది ఈ రోజు వచ్చిన పవర్ కాదు, తరతరాలుగా పెరుగుతూ వచ్చిన పవర్ ఇక్కడ ఉన్నారు. విమెన్ ఇక్కడే ఉన్నారు. నువ్వు రెండింటిని సమానం చేయాలి అంటే ఆబ్వియస్లీ విమెన్ ఆపర్చునిటీస్ ఇక్కడికి తీసుకొచ్చి సమానం చేయాలి, కానీ ఎక్కువ చేయకూడదు కదా, అప్పుడు మళ్ళీ అసమానత్వమే కదా. ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి, ఈక్వాలిటీ జరగాలి అంటే దీస్ పీపుల్ షుడ్ ప్రొవైడ్ దీస్ పీపుల్ షుడ్ ప్రొవైడ్ దీస్ పీపుల్, ఇది ఈక్వల్గా వెళ్ళాలి. ఈ డామినెన్స్ ఇదంతా ఈ పవర్ ప్లే అంతా కొంచెం సెన్సిటివ్గా జరగాలి. లేదు నేను మగాడిని, ఆబ్వియస్లీ నువ్వు ఆడదానివి, నువ్వు డోర్ మ్యాట్ లాగే బతకాలి, నువ్వు ఇంకా ఇంట్లోనే ఉండాలి, వంటింట్లోనే ఉండాలి, పిల్లలు ముడ్లే కడగాలి అంటే కష్టం. లేదు నేను మగాడిని, నేను ఇమోషన్స్ చూపించను, నేను ఏడవను, నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను కరుడు గట్టి ఇలాగే శక్తివంతుణ్ణి అంటే కూడా కష్టమే. ఇది నిన్నెక్కడికి తీసుకెళ్దు, ఇది నిన్నెక్కడికి తీసుకెళ్దు. నువ్వు ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, నువ్వు పవర్లోకి రావాలి. దట్ ఈస్ హౌ ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ విషయం నేను చెప్పిన ప్రతిసారి ఆమె ఒక ఫెమినిస్టు, ఆమె ఒక అవునరా మచ్చా నేను ఫెమినిస్ట్ని అయితే ఏంటి ఇప్పుడు, వాట్స్ ఏ ప్రాబ్లం? పీపుల్ ట్రోల్ మీ అన్నెసెసరీలీ. రీసెంట్గా ఒక ట్రోల్ వచ్చింది మచ్చా, ఏంటంటే లైక్ ఐ లాఫ్డ్ అబౌట్ ఇట్. నవ్వినా ఫస్ట్, నేను పిచ్చిగా నవ్వా. ఏంటంటే ఐ వాజ్ టాకింగ్ టు వన్ అదర్ ఫీమేల్ యాంకర్. వీ వర్ టాకింగ్ అబౌట్ హౌ ఉమెన్స్ క్లోత్స్ ఆర్ నెవర్ డిసైడెడ్ బై హర్ సెల్ఫ్ బట్ ఆల్వేస్ బై ద సొసైటీ. సొసైటీకి ఎప్పుడు దే హ్యావ్ ఎ సే ఇన్ వాట్ విమెన్ వేర్. ఆ నలుగురు ఏమనుకుంటారు అనేది ఎప్పుడు ఆడవాళ్ళ బట్టల్లోనే ఎందుకు ఉంటుందో, మగాడి బట్టల్లో ఎందుకు ఉండదు? ఇది నేను ఓపెన్లీ కొన్ని చెప్పాలా ఇప్పుడు? ఐ వాంట్ టు టాక్ విత్ దిస్. అంటే లైక్ అమ్మాయి అందంగా చీర కట్టుకున్నా చూస్తాం, చీరలో కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఈ పదం వాడాలో తెలియదు కానీ సెక్సీనెస్ అందం చీరలో కూడా కనిపిస్తుంది. అలానే ఏ వేర్ వేసుకున్నా కనిపిస్తుంది. నేను సేమ్ థింగ్ ఒక ఇమేజ్ చూసా, అది రీల్గా కూడా చాలా వైరల్ అయింది. లైక్ చాక్లెట్ ఓపెన్ చేసి ఉంటే యాంట్స్ ఎక్కువ వచ్చాయి, చాక్లెట్ క్లోజ్ చేసి ఉంటే అక్కడ యాంట్స్ రాలేదు, అలానే ఉందండి. డూ యూ థింక్ విమెన్ ఆర్ చాక్లెట్స్? ఇట్స్ ఎగ్జాంపుల్, నాట్ అంటే వాళ్ళు చాక్లెట్ అనటం లేదు. ఏదైనా ఇప్పుడు నేనైనా అబ్బాయిలో సెక్సీనెస్ కనిపిస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. అంటే అబ్బాయిని నార్మల్గా ఐ డోంట్ థింక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో కూడా నేను చెప్పలేను. మేబీ ఇట్స్ హార్మోనల్, అలానే పుట్టించాడేమో హ్యూమన్ బీయింగ్ని, మనిషిని అమ్మాయికి మాత్రమే అట్రాక్షన్ ఇచ్చేలాగా. లేదంటే అబ్బాయిలో పర్స్పెక్టివ్ ఎప్పుడు అమ్మాయి వైపు నుంచి కలిగించలేదేమో. ఐ డోంట్ హ్యావ్ పర్టికులర్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి మొదటి నుంచి కండిషనింగ్ ఎలా జరిగింది అంటే, నేను ఐ విల్ టెల్ యూ వన్ న్యాచురల్ నేను నోటీస్ చేసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. దండం పైన బట్టలు ఆరేస్తాం మనం, మన ఇళ్ళల్లో ఊర్లలో కూడా మామూలుగా ఇంటి బయటే ఉంటాయి దండాలు. ఇంటి కింద నుంచి ఎవరైనా వెళ్తుంటే మన దండాలు కనిపిస్తాయి, మన బట్టలు కనిపిస్తాయి. మగాడి అండర్వేర్ కనిపించినంత స్వేచ్ఛగా ఆడపిల్ల అండర్వేర్ ఆ దండం మీద కనిపించదు. బట్టకి సెక్షువాలిటీ అంటగట్టింది ఎవరు? బట్టల్లో సెక్షువాలిటీ పెట్టింది ఎవరు? నాకు వేరే ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది చేయడానికి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, బ్రా స్ట్రాప్ కనిపిస్తే నా జీవితం అంతా ఈ సర్దుకోవడంలోనే పోవాలా? నేను మాట్లాడే మాటకు ఉపయోగం లేదు, నేను ఆలోచించే ఆలోచనకు ఉపయోగం లేదు, నా అస్తిత్వానికి ఉపయోగం లేదు. నా బట్టకు మాత్రమే ఉందా విలువ? నా బట్టకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారా మనుషులు, నా చుట్టూ ఉన్న వాళ్ళు? ఏం లాజిక్? ఇప్పుడు చాక్లెట్ విప్ప తీసుకొని కూర్చుంటే చీమలు వచ్చాయి, ఎవడిప్పాడా దానికి? చాక్లెట్ అంతగా చాక్లెట్ ఇప్పిందా? చాక్లెట్ అంతగా చాక్లెట్ వేసుకుందా? దట్స్ అ వెరీ రాంగ్ ఎగ్జాంపుల్. మనిషి చాక్లెట్ కాదు కదా. నేను మెన్న ఉమెన తప్పని కాకుండా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి పెంచే విధానం. ఎగ్జాక్ట్లీ. మనం అదే నేను ఇందాక ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పా, మగవాడి అండర్వేర్ దండెం పైన స్వేచ్ఛగా అలా వేలాడిద్ది, ఎందుకంటే దానికి సెక్షువాలిటీ అంటించలేదు. దానికి మగాడు వావ్ మగాడు అది లేదు. కానీ ఒక ఆడపిల్ల బ్రా కానీ ఇంటి ముందు దండం పైన వేస్తే ఆడపిల్ల బ్రా అంటే బ్రెస్ట్ ఏ సైజులో ఉంటుంది, మగాడు చూస్తాడు, చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఇదంతా ఎవరు చేశారు? పితృస్వామ్య సమాజం కాదా చేసింది? డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ ఆల్ డన్ బై పేట్రియార్కల్ సిస్టమ్? దిస్ ఈజ్ పేట్రియార్కల్ థింకింగ్. ఇప్పుడు ఐ టోల్డ్ యూ నో, ఇప్పుడు నేను నిజంగానే అడిగాను, స్లీవ్లెస్ వేసుకున్నంత మాత్రాన ఆడపిల్ల పరువు ఎలా పోయిద్ది అని నేను అడిగాను. నీ పరువును తీసుకెళ్ళి ఆ ఆడపిల్ల బట్టల్లో ఎందుకు పెట్టావయ్యా నువ్వు, ఆ పిల్ల అండర్ ఆర్మ్స్లో ఎందుకు పెట్టావు నువ్వు అని అడిగాను. పీపుల్ గాట్ వన్ వీడియో ఆఫ్ రంగనాయకమ్మ టాకింగ్ అబౌట్ క్లోత్స్. People don't even know who that woman is.
who made these trolls and who made these videos, they didn't even read a single line what మంచి బుక్స్ రాసింది ఆవిడ. స్త్రీ అనే పుస్తకం రాసింది, జానక విముక్తి అనే పుస్తకం రాసింది, ఇలాంటి పుస్తకాలు చాలా రాశారు ఆవిడ. షీ కమ్స్ ఫ్రమ్ ఏ మార్క్సిస్ట్ థింకింగ్, మార్క్సిస్ట్ చాలా ఎక్కువ ఫాలో చేస్తారు ఆవిడ ఆ ప్రిన్సిపల్స్ని. ఏంటి అంటే తన పర్స్పెక్టివ్ నుంచి, తన ఐడియా ఆఫ్ లిబరేషన్ నుంచి, తన చదువుకున్న దాని గురించి, తన వే ఆఫ్ లైఫ్ నుంచి తనకి బోల్డ్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. షీ పుట్స్ ఇట్ స్ట్రైట్ అవే ఆన్ మీడియా, షీ పుట్స్ ఇట్ రైట్ అవే ఆన్ హర్ బుక్స్. there is no wrong in telling your opinions, and that will not be that will not tally my opinions. ఆవిడకున్న ఒపీనియన్ ఆవిడ చెప్పారు కాబట్టి నాది తప్పు అని కొట్టేయడానికి లేదు. She comes from a different society, I come from a different society. She comes from 50 years old concepts, I come from a contemporary world. What struggles she has faced are much more different from what I face today. And అది కదా నువ్వు ఆలోచించాల్సింది. నాకు ఆవిడ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాట్లాడిన వీడియో అది ఈ రోజుకి ఎలా రిలేటబుల్ అయింది? సో మన ట్రోల్స్ చేసిన వాళ్ళు ఏంటి అని అంటే, ఓకే ఈ ముసలావిడ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ వెరీ సెన్సిబుల్, మాట్లాడింది బామ్మే కరెక్ట్. ముందు ఆవిడ రాసిన పుస్తకాలు చదువు, అప్పుడు చెప్పు కరెక్ట్ అని. ఆవిడ ఈ ఒక్క విషయంలోనే ఇలా అన్నారు, కానీ మిగతా విషయాల్లో ఆవిడ నాకన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఆవిడ. I got inspired from reading her books. And there were moments where she ridiculed this patriarchal world more than I ever did. నేను రాసిన విషయాల కన్నా ఆవిడ ఇంకా 10 సార్లు కొట్టిపడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పితృస్వామ్య సమాజాన్ని. మనం ఏంటంటే చదవం, ఏదో ఒక్క మాట కనిపించిందంటే వదిలేస్తాం, ఓకే ఫైన్. బట్ దెన్ this is what I tell whenever I talk about feminism fights patriarchy, not men. There's a difference. Patriarchy is a system, patriarchy is a social thing, social existence. Men కాదు. ఈ మొత్తం పేట్రియార్కీలో నష్టపోతుంది ఆడవాళ్ళేనా అంటే కాదు, మగవాళ్ళు ఎంత నష్టపోతారో పాపం. మగవాళ్ళు కొన్నిసార్లు చెప్పుకోలేరు, బయటికి ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఏం చెప్దామన్నా కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లం. అరే నువ్వేంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, ఏడ్చే దిక్కు కూడా ఉండదు పాపం మగవాళ్ళకి. సో వాళ్ళకు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అబ్బా ఫెమినిజము. జస్ట్ బికాజ్ ఇట్ సర్వ్స్ అ నేమ్, అది ఫీమేల్ అన్న పదం ఉంది కాబట్టి ఇదంతా ఆడవాళ్ళకే ఆమోదించాలి అంటే కష్టం. అది ఇట్స్ నాట్ లైక్ దాట్. చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు మనుషులు. సమ్ టైమ్స్ నాకు నిజంగా ఇందాక నువ్వు మాట్లాడిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే హౌ యూ గ్రోయింగ్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ నీకు చిన్నప్పటి నుంచి కొండ అంటే పైకి పడిపోతామని భయపెడితే మనం ఖచ్చితంగా భయపడుతూ ఉంటాం, కొండ కనిపించినా ఏం కనిపించినా. అదే పెరిగేటప్పుడు దూకినా ఏమవుద్ది, చెట్టు దగ్గర పడతాం, ఎక్కడో దగ్గర బతుకుతాం అనే కాన్సెప్ట్తో మనం బతికిస్తే మాత్రం బతుకుతాం. సో సేమ్ థింగ్ ఇప్పుడు అమ్మాయిని చూసేటప్పటికి చిన్నప్పటి నుంచి మనం ఇలా పెరిగాం కాబట్టి మేబీ ఆ సెక్సీనెస్ అనేది మనం ప్రతి దానిలో చూడడం అలవాటు చేసుకున్నామేమో అని వస్తుంది. అంటే 4 గ్రౌండ్కి వెళ్ళి చాలా బిఫోర్ డికేట్స్కి వెళ్తే వాళ్ళు వేర్ చేసుకోలేదు కదా ఆ డ్రెస్సెస్ వేర్ చేయలేదు కదా. అదే కదా నేను చెప్పేది. అంటే విమెన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్, విమెన్ ఈజ్ జస్ట్ ఎ ఉమెన్. సిమోన్ ది బోవర్ అని నా ఫేవరెట్ రైటర్ ఉంటారు, ఫ్రెంచ్. ఆవిడ అంటారు, అ ఉమెన్ ఈజ్ నాట్ బోర్న్ బట్ రాదర్ షీ ఈజ్ మేడ్ అని. ఏంటి అంటే మనిషిగానే పుట్టాం మేము, మనుషులుగానే సమానంగా మనుషులుగానే పుడతాం కదా, కానీ పెరుగుతూ పెరుగుతూ ఆడపిల్లలుగా మారిపోతాం. ఏంటి అంటే నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లవి. నేను మనిషిని కానా? నేను జస్ట్ ఆడపిల్లనా? వాడెవడో ఏదో చేస్తాడు, వాడెవడో ఏదో అంటాడు, వాడెవడో ఎలానో చూస్తాడు అనుకొని నేను కుదించుకొని చున్నీలతో కప్పేసుకొని ఊపిరి పీల్చుకోవడం ఆపేయాలా? మేము బతకొద్దా? నాకు నిజంగా కొన్నిసార్లు కొన్ని ఎక్స్పీరియన్స్ ఎంత అసహ్యంగా అనిపిస్తాయి అంటే, ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్ ఇన్ రీసెంట్ టైమ్స్. సమ్మర్ అది, ఊర్లో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఊరది బస్సే ఉంటుంది. నేను బస్సు ఎక్కాను, 47-48 కొడుతుంది అబ్బా ఆంధ్రాలో ఎండ, గట్టిగా కొడుతుంది. ఇంకా ఉక్కపోస్తుంది, సమ్మర్ కదా. చున్నీ వేసుకొని పెళ్ళికి వెళ్తే చున్నీ వేసుకున్నాను నేను, డ్రెస్
చున్నీ తీయాలంటే నేను ఒక 5 నిమిషాలు ఆలోచించాను. భయం వేసింది నాకు చుట్టూ ఉన్న జనాలను చూసి. భయపడ్డాను నేను. ఆ చున్నీ అలానే ఉంచుకొని ఇంటికి వెళ్తే ర్యాషెస్ వచ్చాయి. ఆ పట్టు క్లాత్ గుచ్చుకుంది, ర్యాషెస్ వచ్చాయి. అదే బస్సులో ఒక మగ మనిషి షర్ట్ తీసి బనీన్ మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఆ బాడీకి సెక్స్ అపీల్ లేదు, అది అంటించలేదు సొసైటీ. మగాడు ఏమన్నా చేస్తాడు, ఆడదానికి మాత్రం గుట్టు 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 గుట్టు. ఆ గుట్టులోనే ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయి ఉంటారో తెలుసా? సరిగ్గా బతకకుండా చనిపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించగలుగుతామా అసలు మనం కనీసం? అంటే ఐ యాక్సెప్ట్, నువ్వు చెప్పిన ఈ కొన్ని విషయాలు జరుగుతున్నాయి, బట్ డూ యూ స్టిల్ థింక్ ఈ ఎగ్జిస్టెన్స్ ఇంకా ఇలానే ఉందని ఫీల్ అవుతున్నావు? అంటే దానివల్ల నిజంగా ఉమెన్ చనిపోయేంత అవుతుందా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా? యూ నెవర్ నో. నాకు నిజంగా తెలిసి ఉండకపోవచ్చు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. వి సీ ద బయట జరిగే విషయాలు మాత్రమే మనం చూస్తాంలే కానీ వెన్ యూ గో ఇన్ టు ద రూట్స్, ఇన్ టు అ డీపర్ లెవెల్, ఎవ్రీథింగ్ ఈస్ పవర్ పాలిటిక్స్, స్పెషల్లీ బిట్వీన్ జెండర్స్. ఓ మై గాడ్, దిస్ ఈస్ వెరీ బేసిక్, వెరీ వెరీ బేసిక్. జరుగుతుందా అని అడుగుతున్నావా నన్ను నువ్వు? ఇదే జరుగుతుంది. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను చూసే న్యూస్ ఫీడింగ్ ఏమవుతుంది, ఫ్రమ్ పాస్ట్ 2-3 months మీకు తెలిసే ఉంటుంది, ఒక 7-8 matters ఇండియా వైడ్గా అమ్మాయిలు చంపినవి ట్రాన్స్లేట్ అయ్యేసరికి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మచ్చా. మన బ్రెయిన్ ఏం చెప్తే అది అడాప్ట్ చేసుకోవడానికే ఫస్ట్ ఉంటుంది. ఈవెన్ ఐ ఫెల్ట్ మేబీ దిస్ ఇస్ ద జనరేషన్ వీ షుడ్ లెర్న్. అంటే మనం తగ్గడం నేర్చుకోవాలి. అమ్మాయిలు ఇప్పుడు పవర్ఫుల్గా అయ్యారేమో అని ఒక బ్రెయిన్ స్టామ్ నాకు కూడా అనిపించింది కదా. అంటే పవర్ఫుల్గా అయ్యారు అంటే చంపడంలో అవ్వాలి అలా కాదు, అది కూడా అవ్వకూడదు. దట్ ఈస్ ఆల్సో నాట్ నైస్ థింగ్. అది ఇట్స్ బ్యాడ్ థింగ్. రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్స్, ఎవరు ఎవరిని చంపకూడదు, ఎవరు ఎవరిని కొట్టకూడదు, ఎవరు ఎవరిని అబ్యూస్ చేయకూడదు. అంటే అదే నేను చెప్తున్నా కదా, ఎక్స్ట్రీమ్స్ నడవకూడదు, సమానంగా సెన్సిటివ్గా నడవాలి. నన్ను ఈ క్వశ్చన్ మొన్న ఒక టీవీ రిపోర్టర్ అడిగాడు, పెద్ద టీవీ. ఇది లాస్ట్ 6 monthsలో 770 మగాళ్ళు చనిపోయారండి, విమెన్ చంపేశారు అంటే, అదే 6 monthsలో ఎంతమంది విమెన్ చనిపోయారు అని అడిగా నేను. మాటలు లేవు, లెక్కలు లేవు. నువ్వు గూగుల్ అడిగితే 3000 పైన చూపిస్తుంది. ఎందుకంటే మనకి తరతరాలుగా అలవాటు అయిపోయింది ఆడవాళ్ళు చచ్చిపోవడం, గ్యాస్ లీక్ చేసి చంపేయడం, కట్నాలు ఇవ్వట్లేదని చంపేయడం, పని చేయట్లేదని చంపేయడం, సీటుపోటి మాట్లాడడం, హ్యాంగ్ చేసుకొని చచ్చిపోవడం, ఇదంతా వెరీ కామన్ కదా. ఆడ చచ్చిపోతే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ న్యూస్. సొసైటీ గాట్ యూస్ టు ఇట్. అలవాటు అయిపోయింది కదా సొసైటీకి. మగాడు జరిగిపోతే బా న్యూస్, వాట్ ఎ న్యూస్. సావడానికి కూడా అర్హత లేదమ్మచ్చా మాకు. మా సావును కూడా ఎవరు సరిగ్గా తీసుకోరు. అలవాటు అయిపోయింది మా సావు జనాలకి. నాకు ఏడుపు వచ్చింది, నేను కూడా బాధపడ్డా, ఏం దిక్కుమాలిన సావు మాది అసలు అని. మగాడు చచ్చిపోతే పెద్ద న్యూస్ అయిపోయింది. అందరూ పీపుల్ జనరలైజ్డ్ ఇట్ సో వెల్. ఏదన్నా కమెంట్స్లోకి వెళ్తే ఐ విల్ బై యూ ఎ డ్రమ్ అని అంటున్నాడు. ఏంటంటే చంపేస్తాను రా నిన్ను అని జనరలైజ్ చేసేసి, సెన్సిటివిటీ లేదు, తొక్క లేదు దాని చుట్టూ, చావు చుట్టూ. డ్రమ్ము కొంటే నీకు డ్రమ్మే కరెక్ట్ రా అని వాడేస్తున్నారు. అబ్యూస్ని ఇంత నార్మల్ చేసామా మనం? చావుని ఇంత నార్మల్ చేసామా? ఆడపిల్ల చచ్చిపోయి మొన్న ఎవరో ఒక పాప, తమిళ అమ్మాయో కన్నడ అమ్మాయో, వాళ్ళ నాన్నకు ఒక 7 వాయిస్ నోట్లు పెట్టి గుడిలో కూర్చొని తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఏంటి అంటే, నన్ను వీడు వేధిస్తున్నాడు, నేను చెప్తే మీ అత్తగారింట్లోనే ఉండు, మీ అత్తగారింట్లోనే ఉండు అని నువ్వు పంపించేస్తున్నావు నన్ను. నేను చెప్పుకోలేను ఎవరికి. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. అయితే నాన్నిల్లు ఉంటుంది, లేకపోతే మొగుడిల్లు ఉంటుంది. సొంత ఇల్లు ఎక్కడుంది ఆడపిల్లకి? నా ఇల్లు అనుకొని నేను పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు? మా నానిల్లు అది, నాదెట్ట అయిద్ది? నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ. వేర్ ఈజ్ మై హౌస్? వేర్ ఎమ్ ఐ? వేర్ డు ఐ బిలాంగ్? నేను సంపాదించుకొని, నేను రెంట్ కట్టుకొని, నేను ఇంట్లో వస్తువులు కొనుక్కుంటే కానీ అది నా ఇల్లు కాదు. Then I will ask people who disrespect me in my house to get out. You get it? That's the point where independence is very, very. మన అమ్మలు మన అమ్మమ్మలు చచ్చిపోయింది చాలు, మనం సావాల్సిన అవసరం లేదు. If this goes wrong, if the treatment is bad, walk away from that place. Go get a hostel, live in a hostel, basic hostel, provide for yourself, do a small part-time job, get into a big job later, earn money. నీకున్న జీవితం నువ్వు బతుకు. 10 మంది ఎలాగో అంటారు, నువ్వు బతికినా అంటారు, చచ్చినా అంటారు, బతికే అనని.
బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సీన్ అదర్ సైడ్ యాజ్ వెల్. లైక్ ఇప్పుడు ఏ ఉమెన్ అయితే ఉన్నారో, నేను అందరూ ఉమెన్ అనట్లేదు, బికాస్ కొంతమంది ఇండిపెండెంట్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళంతా వాళ్ళు బతకాలని కోరుకున్నారు. ఇంకొంతమంది డిపెండబుల్గా బతకాలన్న వాళ్ళు మెన్స్ని ఎంత టార్చర్ పెడుతున్నారో. డూ ఎవర్ థింక్ లైక్ నువ్వు మనీ సంపాదించాలి, పక్కవాడు అంత సంపాదిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు అంత వీక్ మెన్నా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు మెన్ అయి ఉండి నువ్వు ఎవ్రీథింగ్, ఇంట్లో ప్రతిదీ నువ్వు చూసుకోవాలి, ఆల్ అవుట్ అయిపోయినా నువ్వు చూసుకోవాలి. ఆ మాత్రం చూసుకోలేనప్పుడు పెళ్ళెందుకు? దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉన్న మెన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. హూ ఆర్ దీస్ ఉమెన్? ఈ ఉమెన్ ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఈ ఉమెన్ వీళ్ళకి ఏమన్నా అవుట్ గోయింగ్ నేచర్ ఉండి, లేకపోతే వీళ్ళకి ప్రపంచం చూసి అవకాశాలు ఉన్నాయి అని అర్థం చేసుకున్న మహిళలా ఇవి మాట్లాడేది? నేను చేయలేను, నేను చేయలేను, నేను చేయలేను, నేను చెయ్యకూడదు అని జీవితాంతం నమ్మిన మహిళలు మాట్లాడతారు. ఈ మహిళని ఈ ప్లేస్లో పెట్టింది ఎవరు? మళ్ళీ ఎవరు ఈ మహిళని ఈ ప్లేస్లో? నువ్వు మొగుడివి కదా, తీసుకొచ్చి నాకు సంపాదించి పెట్టు అని అడుక్కునే దాంట్లో పెట్టిన సమాజం ఏంటి? మళ్ళీ నీకు ఒక విషయం తెలుసా? ఈ పేట్రియార్కీ అనే ఒక సొసైటల్ సిస్టమ్ని ముందంజు నడిపించేది ఎవరో తెలుసా? మెన్ కాదు, ముఖ్యంగా ఉమెన్ ఉంటారు. ఎక్కువ మోతాదుల్లో ఉమెన్ ఉంటారు. ఈ పద్ధతి, ఈ ట్రెడిషన్, ఈ కల్చర్ అంటే చాలా మందికి మన డెఫినేషన్ కూడా చక్కగా తెలియదు తెలుసా? కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఎ చేంజింగ్ ఎంటిటీ. కల్చర్ మారుతూ ఉంటుంది. కల్చర్ చేంజెస్, అది మనం ఒప్పుకోం. మనకు తెలియదు అసలు కల్చర్ చేంజ్ అయింది అంటే మనం అసలు ఒప్పుకోం. ఇంతసేపటికి మన పురాతన జీవితాల్లో ఇలా ఉండేది, మనము అలానే ఉండాలి. నో, పురాతన కాలాల్లో మనుషుల్ని బలి చేసి చంపేసేవాళ్ళు. మంచి టైం రావాలి, మంచి కాలం రావాలి, వర్షాలు పడాలి అని. మరి ఏది ఈరోజు బలి చేస్తే ప్రాణం విలువ తెలిసింది కదా. మరి ఒకప్పుడు సతీ ఉండేది, భర్త చనిపోతే భార్యను మంటల్లో వేసేవారు. ఇప్పుడు కావాలా అది? ఈరోజు మనం ఎంతమంది ఈరోజు నాకు తుమ్మొస్తే నేను ఈరోజు తుమ్మొస్తే వచ్చిందిలే అనుకొని వచ్చేసాను బయటికి. తుమ్మొచ్చింది కదా, నేను ఆగిపోయి ఒక అర్ధగంట లేట్ చేయలేదు కదా, 10 నిమిషాలు కూర్చోలేదు కదా. తుమ్ము ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. ఈరోజు వర్షాకాలం, నేను వర్షంలో దడిచాను నిన్న, ఈరోజు తుమ్ము వచ్చింది నాకు. ఐ హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్. నల్లపిల్లి ఎదురొస్తే మా ఎదురింట్లో ఉండే పాప ఆ నల్లపిల్లిని పెంచుకుంటుంది. నా నమ్మకం ఇదైపోతుంది అని దాన్ని నేను తీసేసే, దాన్ని చంపేసే అని అడగలేను కదా. మనిషి కూడా కాలంతో పాటు మారుతూ రావాలి. ఎందుకు గాల్లో తిరుగుతున్నాం ఈరోజు? మనం ఫ్లైట్లు వేసుకొని ఎందుకు తిరుగుతున్నాం? వెళ్ళకూడదు కదా ఆ లెక్క ప్రకారం. ఎందుకు వెళ్తున్నాం? మరి డెవలప్మెంట్ చూస్తాం. ప్రతి ఒక్క మనిషి చేతిలో ఫోన్ ఉంది కదా, అది కూడా డెవలప్మెంటే కదా. అవన్నిటికీ డెవలప్మెంట్ అడ్డు రాదు. ఆడపిల్లల బట్టలు, ఆడపిల్లల సాంప్రదాయం, ఆడపిల్లల పద్ధతుల్లో మాత్రమే కల్చర్ ఎట్లా అడ్డొస్తుంది? ఐ సే యూ అగైన్, ఇంటి పరువుని, సాంప్రదాయాన్ని, పద్ధతుల్ని ఓన్లీ ఆడవాళ్ళే ఎందుకు మోయాలి? ఏంటి, మేము మనుషులం కాదా? మేము బతకొద్దా? ఈ మోస్తూ ఇప్పటికే మాకు సగం మంది గూనొచ్చి ఇలా నడుస్తాము, ఇంకా ఇలా కిందకి కృషించుకుపోవాలా? మగాడు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మగాళ్ళకు కూడా సేమ్ పద్ధతులు వ్యాలిడ్ అవ్వాలి కదా. ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ పేజెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ దీస్ డేస్, few beautiful pages where they actually say what all men say to women. వాళ్ళు రివర్స్ ఆడతారు. వాళ్ళు రివర్స్ వేస్తారు. ఏంటంటే ఈ జీన్స్లు, ఈ టీషర్ట్లు, ఈ జబ్బలు కనిపించే ఈ జుబ్బాలు వేసుకొని జిమ్లో ఫోటో పెట్టాలి మగాళ్ళు. అసలు నా కొడుకుని అలా పెంచను, నా కొడుకుని ఎప్పటికైనా పంచగట్టే పెంచుతాను. రివర్స్ వేస్తారు. పీపుల్ డోంట్ గెట్ ద సార్కాజం అరౌండ్ ఇట్. ఇట్స్ ఆల్ సార్కాస్టిక్ అప్రోచ్ టు ద పెట్రియార్కల్ వరల్డ్. ఇన్నాళ్ళు మమ్మల్ని అదే అన్నారు కదా, మోడర్న్ డ్రెస్ వేసుకునే అమ్మాయిని నేను పెంచను, తర్వాత నేను ఓన్లీ పద్ధతిగా ఉండే అమ్మాయినే పెంచుతాను. నువ్వు మనిషిని పెంచు మచ్చా. ఎలా పెరగాలో ఆ అమ్మాయి డిసైడ్ చేసుకుంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచం అమ్మాయికి నేర్పిస్తుంది. సమ్మన్ హూస్ నాట్ లిసనింగ్ టు యూ, సమ్మన్ హూస్ నాట్ రెస్పెక్టింగ్ యూ, సమ్మన్ హూస్ నాట్ సెన్సిటివ్ టువర్డ్స్ యూ, సమ్మన్ హూస్ నాట్ హ్యాపీ, లవింగ్, అండర్స్టాండింగ్, ఇలాంటివి లేనప్పుడు యూ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఉమెన్. నాట్ బికాస్ షీ హ్యాస్ టాటూస్, షీ వేస్ మోడర్న్ క్లోత్స్, షీ హ్యాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇదంతా ఎట్లా? నేను ఐ రీసెంట్లీ ఆల్సో సెట్ దిస్ ఆన్ వన్ మీడియా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెళ్లి చూపులకు వచ్చి బ్లాక్ నెయిల్ పాలిష్ వేసుకుందని సంబంధం రిజెక్ట్ చేశాడు. సీరియస్లీ 5 నిమిషాల్లో ఆ రేజర్ పెట్టి తుడిస్తే పోద్ది, అది రిమూవర్తో తుడిస్తే పోద్ది. బ్లాక్ నెయిల్ పాలిష్ ఉంది. ఈ అమ్మాయి చాలా పబ్ కల్చర్ అంతా బయటికి వెళ్ళి అంతా
ఇంత చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అమ్మాయి అనుకుంటా, అందుకే నాకు ఈ అమ్మాయి వద్దు. నీ ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ కనిపించట్లేదు. ఓ మై గాడ్, యూఆర్ సో ఇన్సెక్యూర్, గో గెట్ సమ్ కాన్ఫిడెన్స్, లివ్ ఎ లైఫ్. యా అంటే ఓ మై గాడ్, పీపుల్ ఆర్ వెరీ ఇన్సెక్యూర్. తట్టుకోలేక పాపం ఎక్స్ప్రెషన్ని కూడా తట్టుకోలేక పెళ్లి సంబంధం రిజెక్ట్ చేసి అమ్మాయి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్. అందరూ ఫాస్ట్ ఫార్వర్డే, అందరూ. దిస్ ఈజ్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్, దిస్ ఈజ్ ఎ గ్రోయింగ్ వరల్డ్ అండ్ థింగ్స్ విల్ చేంజ్. లాస్ట్ టైం కూడా చెప్పు ఆల్మోస్ట్ ఒక 150. యా 150 to 200 మధ్యలో. నా రీసెంట్లీ ఐ వర్క్ ఫర్ ఎయిర్, సందీప్ రాజ్ ఉంది కదా, అది మన ఆల్ ఇండియా ర్యాంకర్స్. అందులో ఒక అవుటింగ్ సాంగ్ ఉంది కదా, వాళ్ళు పిల్లలు ముగ్గురు బయటకు వెళ్ళి అవుటింగ్కి వెళ్తారు కదా, ఆ పాట నాదే. అందులో ఐ రోట్ దిస్ లైన్ ఏంటంటే, వాళ్ళు ముగ్గురు చదువుకునే మూడ్లో, ఒక్కడే చదువుకుంటాడు టాపర్ లాగా, మిగతా ఇద్దరు చిల్ మోడ్లో బయటికి వెళ్ళిపోవాలి అన్న దాంట్లో ఉంటారు. సో ఐ రోట్ దిస్ లైన్, సింగిల్, అది సింగిల్ వర్షన్, అండ్ దే సెడ్ ఓకే టు ఇట్. ఓఎంఆర్ షీట్లో అన్ని గుండు సున్నాలే, ఒక్క ఏబిసిడి వస్తే చాలులే. ఓఎంఆర్ షీట్ ఇస్తారు కదా మనకి, ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి, అందరు రౌండ్ దిద్దాలి కదా. సో ఐ రోట్ దిస్ లిరిక్ అండ్ సందీప్ రాజ్ గారు, వావ్ దిస్ ఇస్ నైస్ కడ్లీ, అసలు ఇది వెరీ నైస్, చాలా క్యాచీ ఉంది అని. బట్ దెన్ ఐ ఆల్సో రోట్ అనదర్ వన్ ఫర్ మయసభ, మొన్న రిలీజ్ అయింది, 7th రిలీజ్ అయింది. యా ఐ రోట్ దట్ లవ్ సాంగ్. నేను చూసాను, ఏ సాంగ్ ఒకసారి మళ్ళీ చెప్పు. అంటే లైక్ మొత్తం సిరీస్ చూసా, సిరీస్ మొత్తం వస్తుంది ఆ పాట. వాళ్ళిద్దరు, ఆ పాప ఉంది కదా హారిక అనే పాప, హీరోయిన్, దాట్ గర్ల్ అండ్ ఆది పినిశెట్టి ఎప్పుడు ఎదురుపడ్డా బ్యాక్గ్రౌండ్ లో దెర్ ఇస్ ఎ లవ్ సాంగ్ గోయింగ్ ఆన్. ఐ రోట్ ఇట్, ఐ ఓన్లీ రోట్ ఇట్. సో అది ఈ రెండు రిలీజ్ అయ్యాయి రీసెంట్ గా, లాస్ట్ 1 month లో. బట్ దెర్ ఆల్సో లైక్ 7 songs కమింగ్ అప్ ఫర్ రిలీజ్ నౌ. మొన్న ఒకటి శక్తిశ్రీ గోపాలన్ గారు పాడారు, ఇట్స్ కాల్డ్ అగ్లీ స్టోరీ. మన నందు, యాక్టర్ నందు ఉన్నారు కదా, యాక్టర్ నందు అను అవికా గోర్ చేశారు ఆ సినిమాని. సో ఐ రోట్ దట్ సాంగ్, అది కూడా ఒక మంచి క్యూట్సీ రొమాంటిక్ సాంగ్. అది శక్తిశ్రీ గోపాలన్ పాడారు. షీ ఈస్ ద పర్సన్ హూ సాంగ్ గుంజుకున్నా నిన్నే ఎదలో కడలి ఫిల్మ్ లో పాడారు. నేను అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు 10th, ఈ పాట నాకు చాలా నచ్చింది అని అప్పుడు అనుకున్నా 10th లో ఉన్నప్పుడు. బట్ దెన్ డౌన్ ద లేన్ 10 years later I worked for her. We took selfies and I sent it to my dad. I was like, this is my favorite singer, అందుకే సెల్ఫీ పంపించా డాడీ. నైస్. సో అంటే ఎవరికైనా బేసిక్ లో స్టార్ట్ చేసేటప్పుడు రిథమ్ ఏంటి, రైమింగ్ ఏంటి ఏం తెలియదు కదా. సో మన మనసుకి ఏమనిపిస్తుందో రైటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హౌ డు యు బ్యాలెన్స్ దట్? అంటే లైక్ ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా అందరూ యూజ్ చేసే వర్డ్సే యూజ్ చేసేదాన్ని నేను కూడా, ఎప్పుడు 2018 లో 19 లో. బట్ దెన్ నౌ ఐ ఫౌండ్ మై ఓన్ స్టైల్, నౌ ఐ ఫౌండ్ మై ఓన్ వర్డ్స్. కొన్నిసార్లు పదప్రయోగం చేస్తుంటా, 2 పదాలను కలిపేస్తుంటా. కొన్నిసార్లు మొన్న ఒకసారి ఏదో రాసి ప్రేమావేశం అని రాసా, ప్రేమ ప్లస్ ఆవేశం, ప్రేమావేశం, అలాంటిది ఏదైనా చిన్న వర్డ్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తుంటాయి ఎప్పటికప్పుడు. సో అది యూ విల్ నో బై ప్రాక్టీస్ ఓన్లీ. ప్రాక్టీస్ చేస్తూ సమ్ టైమ్స్ ఐ లవ్ దిస్ సాంగ్, కొన్నిసార్లు వేరే లాంగ్వేజ్లో, స్పానిష్లోనో ఎక్కడో వింటా, అరే తెలుగులో లేదే అని కూర్చొని తెలుగు పాట రాస్తా దానికి, ఆ ట్యూన్కి. సమ్ టైమ్స్ దట్ హెల్ప్స్ మీ. ఎవరన్నా డైరెక్టర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా ఆల్రెడీ రిటర్న్ పాటలు ఉన్నాయా అంటే, 10 కావాలా, టేక్ ఇట్ అని ఇస్తా నేను, రాసి పక్కన పెట్టుకుంటా. ఐ లవ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎమోషన్స్ అండ్ ఆన్ పేపర్, నాట్ ఇన్ లైక్. విచ్ వన్ మోర్ స్పెషల్ టు యు అంటే యువర్ హార్ట్? Oh man, there's this series called Kumari Srimati on Prime. Gomtesh direct cheste Srinivas Avasarala garu rasaru. Yes, me Nitya. Ma Nitya, mana Nitya. Nitya Menon garu lead anamata. అందులో అన్ని సాంగ్స్ నేను రాసాను. But I like her introduction song. అందులో ఆవిడ, she has a fight in that series. And she is very strong, independent, want to get her property back. She has a fighting spirit. ఆ మొత్తం సిరీస్ లో అది చాలా క్యాచీ ట్యూన్ ఇచ్చారు నాకు. తనా తననా 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 అని ఇచ్చారు నాకు. నేను ఫస్ట్ ఏం రాద్దాం అని కూర్చొని దెన్ ఐ రెడ్ ద హోల్ సినాప్సిస్ అగైన్, మొత్తం అంతా. అండ్ ఐ రోట్ ఎ వర్షన్ అండ్ ఫస్ట్ వర్షన్ ఓకే అయిపోయింది. సో అందులో ఏంటి అంటే ఇట్ టాక్స్ అబౌట్ హర్ క్యారెక్టర్. సో ఐ రోట్, ఎంతో కుదురురా అది నమ్మింది చేసే గుణమురా,
అంతే గడుసురా తన జోలికి వస్తే తగువురా పంతం పట్టి అన్నీ సాధించేరా. సో ఇట్ టాక్స్ అబౌట్ హర్ క్యారెక్టర్. మనకి సినిమాల్లో ఫీమేల్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ చాలా తక్కువ. నాకు గుర్తున్నవి అయితే ఏదో ఏ చిలిపి కళ్ళలోన కళ్ళబో, ఇట్స్ అగైన్ మేల్ గేజ్, అంటే హౌ ద గైజ్ ఆర్ లుకింగ్ ఎట్ హర్, అదంతా చూపిస్తాం మనకి ఫీమేల్ ఇంట్రొడక్షన్ సాంగ్స్లో కూడా. బట్ వన్ క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్ సాంగ్స్ లైక్ ఐఎమ్ గ్లాడ్. కానీ వాళ్ళు అది ఆడియో రిలీజ్ చేయలేదబ్బా. ఆడియో రిలీజ్ చేస్తే నేను ప్రతి రీల్లో నా పాటే పెట్టుకునేదాన్ని. స్టకాటో అనే వాళ్ళు చేశారు. ఇట్స్ సో నైస్. సో ఈ లిరిసిస్ట్గా మారడం నీ పర్సోనాని ఎలా చేంజ్ చేస్తుంది? అంటే లైక్ ఆఫ్టర్ ఈ లిరిక్స్ రాసిన తర్వాత దిస్ హ్యాస్ మేడ్ మీ వే మోర్ పోయటిక్ దాన్ బిఫోర్. ఇప్పుడు నేను పోయిటరీ ఎత్తుక్కుంటా చాలా విషయాల్లో. అంటే ఒక మూడు గంటల కథని 2 లైన్లలో చెప్పడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తాను నేను. సో పాట అదే కదా, లిరిక్ అంటే అదే కదా. చాలా పెద్ద విషయాన్ని కుదించి 2 లైన్లలో చెప్పగలగాలి. చాలా పెద్ద సంగతిని నువ్వు తీసుకొచ్చి 1 లైన్లో ఇమర్చగలగాలి. సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ సాంగ్స్, వెన్ ఐ లుక్ ఎట్ సాంగ్స్ లైక్ ఇప్పుడు అఫ్ కోర్స్ సిరివెన్నెల గారు ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అతలో సినిమా చూసావు కదా నువ్వు? అందులో ఒక పాట ఉంటుంది, నీతో చెప్పనా నీకు కూడా తెలిసిన. అందులో చరణంలో ఏముంటే, ఒదిగున్న ఒరలోన కదిలించకే కురరానా కత్తి సాముతో ప్రమాదం పట్టు జారినా అని అంటాడు. నేను అది చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు ఏంటంటే, మనోడు కత్తిలాంటోడు అనమాట. ఈ అమ్మాయి రొమాన్స్ అని మీదకి వస్తుంది కదా, ఒకవేళ ఈ అమ్మాయి మీదకి వచ్చి వీడు గుచ్చుతాడేమో, లేకపోతే అలాంటిదేమో అని ఆలోచించాను నేను. బట్ దెన్ ఆఫ్టర్ ఐ గివ్ ఇట్ థాట్, after some time where my mind is matured now, when I look at the whole story, నందగోపాల్ అనే ఒక మనిషి వచ్చి పార్థసారథి అనే ఒక క్యారెక్టర్లో ఒదిగున్న వరలోన, అంటే ఐఎమ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. కదిలించకే కురదానా, ఇప్పుడు ఇలాంటి ఒక ఏమంటారు, డిస్గైజ్ లో ఉన్నాను నేను, నువ్వు వచ్చి నన్ను ఇప్పుడు కదిలించకు, ప్రేమ గీమా అని చెప్పకు, కత్తి సాముతో ప్రమాదం పట్టుజారేనా. నేను ప్రొఫెషనల్ షూటర్నే, నన్ను లోపల తీసుకెళ్ళేస్తారు ఒక రోజున, నేను దొరికిపోతే నన్ను జైల్లో వేస్తారు, నువ్వు పెట్టుకోకి ఇదంతా అంటే. ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా దానికి? వాట్ ఈస్ ద లిరిక్? అమ్మాయి ఏంటో, ఇంత బెరుసు పరువేనా రాకుమారుడంటిని రాజసానికి. ఇంత బెరుసు అంటే ఇంత రిజిడ్గా ఉన్నావు నువ్వు, కొంచెం కూడా కదలకుండా. మనోడు ఐ కాంటాక్ట్ ఇవ్వడు, మాట్లాడు, ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అసలు ఇది పరువేనా, నువ్వు రాజకుమారుడి లాగా ఉన్నావు కదా, నీకు ఇది పరువేనా అని ఆ అమ్మాయి అంటది. ఆ అబ్బాయి అంటాడు, సొంత సొగసు బరువేనా అని అంటాడు. సో ఇట్స్ ఆల్ ద కాన్వర్సేషన్. నిజంగా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటది, లైక్ కొంతమంది ఇప్పుడు రీల్స్ లో వాళ్ళు అంటే లైక్ డీకోడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆలోచించి కథని వాళ్ళు ఇలా చెప్పడానికి ట్రై చేస్తున్నారని. ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు కూడా ఇట్ గివ్స్ మీ సమ్ హై. నేను పాట వినేటప్పుడు హమ్మింగ్ మాత్రమే వింటాం, కానీ వెన్ యూ అండర్స్టాండింగ్ ద లిరిక్స్, వాళ్ళ యొక్క సోల్, ఆ లిరిక్స్ సోల్ పట్టుకుంటే ఇట్ వాస్ నైస్. దట్స్ వై లిరిసిస్ట్స్ ఎగ్జిస్ట్. ఇట్స్ నాట్ ఇప్పుడే కాదు, పాత సాంగ్ కూడా ఒకటి ఉంది, చిన్నప్పుడు మా డాడీ తెగపాడి వినిపించేవాడు నాకు ఆ పాట. తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అని అంటాడు చిరంజీవి ఆ పాటలో. బట్ దెన్ అసలు ఆ సినిమా అంతా ఏంటి అంటే, దిస్ మ్యాన్ బార్న్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్ పుట్టి, అంత ఆర్థడాక్స్ ఫ్యామిలీలో పెరిగి, అంత సాంప్రదాయ సంగీతం అంతా నేర్చుకొని, వాళ్ళ ఫాదర్ ఏంటి ఆ పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడతావు, వాళ్ళందరికీ ఇస్తావు, వాళ్ళందరికీ వాళ్ళ మధ్యలో తిరుగుతావేంటి నువ్వు, ఇదంతా తప్పు కదా అని ఒక స్టీరియోటిపికల్ థింకింగ్ లో మాట్లాడితే, దెన్ ద లిరిక్స్ ఆన్సర్ ఏంటి అంటే, తన దరికి రాని వనాల కోసం, తన దగ్గరికి రాలేని జనాల కోసం సంగీతమే వాళ్ళ దగ్గరకు వచ్చింది, వసంతమే వాళ్ళ దగ్గరకు వచ్చింది అని. అండ్ దట్ బ్లూ మై మైండ్. మై డాడ్ టోల్డ్ మీ, అండ్ లైక్ 2 లైన్లలో సినిమా అంతా కాన్సెప్ట్ అంతా చెప్పేశారు కదా అని. దట్స్ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అంటే దట్స్ ద ఆర్ట్ ఇన్ అన్ ఆర్టిస్ట్, అండ్ దట్ కమ్స్ అవుట్ ఇన్ లిరిక్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ టచ్ వుడ్, ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ ఎ లిరిసిస్ట్. అంటే మోస్ట్ నీకు
నీకు నీ నీ ఈ లైఫ్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన లిరిసిస్ట్ ఎవరు? వాట్ పర్టికులర్ సాంగ్? సో మెనీ ఐ లైక్ వేటూరి గారి's అప్రోచ్, స్టైల్, రైటింగ్. నాకు వేటూరి గారి స్టైల్ ఎక్కడ నచ్చిద్ది అని అంటే ఆయన చరణం ఇన్కంప్లీట్గా వదిలి పల్లవితో కంప్లీట్ చేస్తారు. అంటే చాలా యూజువల్లీ నేను అది నోటీస్ చేశాను. ఇప్పుడు ఫర్ సపోజ్ అబ్బబ్బా ఇద్దు అదిరేలా ముత్తు అనే పాట ఉంది. అందులో తనువు తాకిన తనివి తీరని వేళ అక్కడ ఆపి అలాంటి ఇప్పుడు మన ఇద్దరం ఫిజికల్ టచ్ ఉన్నా కూడా మనకి ఇంకా ఇంటెన్సిటీ సరిపోవట్లేదు అలాంటి వేళలో అబ్బబ్బా ఇద్దు కిస్ మీ అగైన్ అని అంటున్నాడు. అప్పుడు దట్స్ ప్యూర్ ఎక్స్టసీ. అది నాకు అలాంటివన్నీ చదివినప్పుడు మహానుభావుడు అనిపిస్తుంది నాకు. బట్ దెన్ ఆల్సో మన సిరివెన్నెల గారు బ్యూటిఫుల్ రైటింగ్. కొన్ని సాంగ్స్ అంటే బిఫోర్ ఊ అంటావా ఊ అంటావా ఇదంతా నౌ చంద్రబోస్ గారు రైటింగ్ హ్యాస్ సో మచ్ మీనింగ్ టు ఇట్. దో ఇట్స్ అన్ ఐటమ్ సాంగ్, దో ఇట్స్ అ డాన్స్ నంబర్, దో ఇట్స్ స్పెషల్ సాంగ్, బట్ దెన్ ఇట్స్ గాట్ మెసేజ్. ఆ పొట్టి గౌన్లో ఏం లేదు, కురస బట్టల్లో ఏమీ లేదు, చూసేదంతా మీ చూపులోనే ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అల్టిమేట్ ఆన్సర్ అది ఇచ్చేసాడు ఆయన చంద్రబోస్ గారు. బట్ దెన్ బిఫోర్ దట్ అంటే ఇది చాలా మంది నోటీస్ చేశారో లేదో తెలియదులే కానీ దేర్ ఇస్ దిస్ ఫిల్మ్ కాల్డ్ గమ్యం, క్రిష్ జాగర్లమూడి గారిది, అండ్ దేర్ ఇస్ అ స్పెషల్ సాంగ్ ఇన్ దాట్ ఫిల్మ్ ఆల్సో. ఇంతవరకు స్పెషల్ సాంగ్ ఏంటి హత్తరి ఎంత హుషారే చింతామణి ఎల్లలు దాటే చిందాపని అని అంటారు. ఏంటి అల్లరి నరేష్ అమ్మాయి షీఈ్ అ డాన్సర్. అంటే ఈ జాతరలో మామూలుగా డాన్సర్స్ ఉంటారు కదా, ఆఫ్టర్ ఆవిడ్ని చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గానే ట్రీట్ చేస్తారు. బట్ దేర్ ఇస్ దిస్ థింగ్ ఇన్ దట్ సాంగ్ ఏంటంటే మందిలో దొరలే కానీ దొంగలసలు ఎవ్వరని గుండెలలోని గూడు పుటాని అడిగేదెవ్వరని అని అంటారు అమ్మాయి. ఏంటంటే నేను నా నాట్యం కనిపిస్తుంది, నా బట్టలు కనిపిస్తున్నాయి, నా బరితెగింపు కనిపిస్తుంది, కానీ నేను ఇట్లా అయిపోవడానికి కారణం ఎవడన్నా అడిగాడా అని మొత్తం జనాలందరినీ అడిగిద్ది. అక్కడ డాన్స్ చూసే వాళ్ళందరినీ అడిగిద్ది. అడిగిన వాళ్ళందరినీ మందిలో దొరలే కానీ దొంగలు అసలు ఎవ్వరని అని అడిగిద్ది. నేను ఇట్లా అయిపోవడానికి కారణం మీరు కాదా అంటది అమ్మాయి. నాకు వర్క్ అవకాశం ఇచ్చారా, నా బట్టలు ఇప్పుకొని తిరిగితే మీరు చూడటానికి ఎగబడ్డారు కానీ నాకు ఎప్పుడైనా సదావికాశం ఇచ్చారా నాకు ఎప్పుడైనా అని అడిగి. దట్ వాజ్ రిటర్న్ ఆల్సో బై సిరివెన్నెల గారు. అండ్ డిమాండ్ ఉంటే కదా సప్లై ఉంటది. we can't change these things. ఇప్పుడే కాదు, we have to, maybe we will be impact 0.1% ఉన్నా కూడా ఉన్నట్టే కదా. yeah, ఖచ్చితంగా ఉండాలి కదా. బట్ అది ఎప్పటికీ మారాలి, మారుతుంది. అదే పాజిటివ్ స్పిరిట్ నన్ను నడిపించేదైతే అదే. నేను బతికినంత కాలంలో 10 మందిని కొంచెం సెన్సిటివ్ గా మార్చగలిగినా చాలు అన్న గోల్. నాకు బాగా ఇప్పుడు ఎందుకు ఈ మాట అనిపించిందంటే నేను దేవకట్ట గారిది ఫిల్మ్ రిపబ్లిక్ మూవీ చూస్తున్నారు. మేబీ ఈ కాంటెక్స్ట్ వేరు. హీరో అంత చేసి తెగించిన తర్వాత కూడా అక్కడ కుల వివక్ష వల్ల ఆయన చంపేసినట్టు మనం ఎంత ఏం మాట్లాడినా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరగాలనేది అది జరుగుతుంది. నో, we should learn the meaning. Maybe we are not applying in this. No, we should apply, and you know that is what I am telling you. ఇప్పుడు చేంజ్ సొసైటీలో చేంజ్ కానీ, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చేంజ్ కానీ, లేకపోతే మనుషుల్లో మార్పు కానీ టక్కని జరగదు. అసలు ఆడియన్స్ లేకపోతే మనుషులు లేకపోతే సినిమా చూసుకున్నా, సొసైటీ చేసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, ఏదన్నా ఒక చట్రంలో మనం ఇరికాము ఇలానే ఉంటుంది అని మనం ఇప్పటి వరకు నమ్మాము. అదేంటి టక్కని చేసాము అది మనం. అది కూడా కొన్ని తరాలు పట్టింది కదా, కొన్ని సెంచరీస్ పట్టింది కదా. మార్పు కూడా కొన్ని సెంచరీస్ పట్టింది. ఆ మార్పు సెంచరీస్ పడుతుంది అంటే అందులో 0.1% నువ్వవు, 0.1% నేనవుతా. వీ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో దట్ లేటర్ జనరేషన్స్, మేబీ అవర్ కిడ్స్, గ్రాండ్ కిడ్స్ విల్ గెట్ ఫ్రూటెడ్ ఫ్రమ్ ఇట్. అక్కడి నుంచి వాళ్ళు ఏమైనా లాభ పొందుతారేమో. నా కష్టం నుంచి రేపటి తరాలు బాగుపడతాయి. సో ఇదేం మారదు అనుకోవడం, మనం మార్పును చూడలేము అంతే, కానీ ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆ మార్పుకు నిదర్శనమే నువ్వు నేను. What message would you give young men about understanding and supporting women without feeling sidelined? Empower it, maybe that's actually masculine. Healthily masculine, happy masculine. ఇప్పుడు ఉమెన్ కొంచెం పవర్ చూపిస్తున్నారు,
పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఉన్న రంగాల్లో రాణిస్తున్నారు అంటే దట్ విల్ నాట్ మేక్ యూ ఎనీ లెస్సర్ మ్యాన్, దట్ విల్ మేక్ యూ మోర్ ఆఫ్ అ మ్యాన్. దట్ ఈజ్ యాక్చువల్ మాస్కులిన్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్. ఈ ఆల్ఫా మ్యాన్ ఈ సినిమాలు చూపించే ఇదంతా దిస్ ఇస్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ హెల్దీ. బలం ఉండడం బలమే కానీ బల ప్రయోగం ఎప్పుడు చేయాలో తెలిసి ఉండాలి. ఆడవాళ్ళ పైన చేసి నేను మగాడిని నేను గొప్పాడిని అనుకుంటే నో, ఇట్ విల్ మేక్ యూ అ వీకర్ మ్యాన్. ఇట్స్ నాట్ గుడ్. సైడ్ లైన్ అవ్వవు నువ్వు. ఆడపిల్ల ఒక్క రంగంలో ముందుకు వస్తుంది అన్నంత మాత్రాన నువ్వు తగ్గిపోవు, నువ్వు పక్కకు పడిపోవు, నువ్వు కనపడకుండా పోవు. నువ్వు ఇన్నాళ్ళు కనపడ్డావు, ఇట్స్ దేర్ టైమ్ టు షైన్ అనుకునే అంత వాట్ యు సే ఉదార లక్షణం కనపడాలి. కనిపించినప్పుడే నువ్వు అసలు సిసలైన మనిషివి, మగాడివి తర్వాత కానీ అసలు సిసలైన మనిషివి. అండ్ దట్స్ గుడ్ టు ఎంబ్రేస్ దట్. అది ఎంబ్రేస్ చేసుకుంటేనే మంచిది. వాట్ ఈస్ దట్ ఫిల్మ్ రీసెంట్లీ, శుభం. ఇట్స్ నైస్ కదా. ఆల్ఫా మ్యాన్ ఏడుస్తాడారా అంటే నేను ఏడుస్తారా అబ్బాయి అంటాడు. నేను ఏడుస్తారా, నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తా. అయితే ఏంది ఇప్పుడు ఏడుపు వస్తుంది, ఏడుస్తా అని అంటాడు. వెరీ నైస్లీ పుట్ కదా, ఇట్స్ గుడ్. అండ్ పెళ్ళాం దగ్గర నా భార్య కదరా అప్పు తీరిస్తే తీర్చింది ఇద్దరం కలిసి అంటే నీ అప్పు ఆవిడ తీరుస్తా ఉంటుంది అంటే నీతో పాటు సమానంగా ఉద్యోగం చేస్తా, మంచిదే కదా, అప్పు తొందరగా తీరిపోయింది కదా. గుడ్ ఓన్లీ నో. యా, మనం అనవసరంగా భయపడిపోతాం. అమ్మో 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 ఈ అమ్మాయి నన్ను డామినేట్ చేసేస్తుంది, ఈ అమ్మాయి నన్ను సైడ్ లైన్ చేసేస్తుంది. నీ దగ్గర సత్తా ఉంటే ఎవ్వరూ డామినేట్ చేయలేరు, ఎవ్వరు సైడ్ లైన్ చేయలేరు. సత్తా అంటే మళ్ళీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కొట్టడం తిట్టడం కాదు, యువర్ స్ట్రెంగ్త్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే డూ యూ రిమెంబర్ ఎనీ బుక్ లైక్ దట్ changes your perspective on your in this society and like anything? So many books. Read Chicklet, it will change you as a person. I'm not boasting, I'm not showing off, but genuinely so many men even today they text me. This changed my perspective, this changed my way of looking at women and their presence. Marindi and chaala mandi chepparu. There are other books also. So many books, I can't really pick one right now, but there's so many books. 100 Years of Solitude, Roots, so many books abba. I will text you the whole list. Okay. I gave you On Relationships from Rabindranath Tagore kada. Chadivina nuvu? Last oka 10 pages start chesa. 10 pages baagundi kada. Ante you should గ్రామటికల్ వొకాబులరీ కొంచెం టఫ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. బట్ యా, నేర్చుకుంటాం కదా, అలానే కదా మనం నేర్చుకోవాల్సింది. చిక్లిట్లో గ్రామటికల్ వొకాబులరీ అదంతా కూడా ఏం టఫ్ ఉండదు, అందరికి అర్థమయ్యే భాషే ఉంటుంది. యా, నీకు ఆడవారి మాటలకి ఇప్పుడు ఇస్తా కాపీ. థ్యాంక్ యూ. ఇఫ్ యువర్ లైఫ్ అనేది ఒక బుక్ అయితే టైటిల్ ఏంటి? కడలి. ట్యాగ్ లైన్? యాజ్ డీప్ యాజ్ ద సీ. విచ్ ఫిక్షనల్ క్యారెక్టర్ do you relate the most of times? In films or in books? Oh my god, I relate myself to Julia Roberts in Mona Lisa Smiles. Mona Lisa Smiles lo naaku Julia Roberts character ent ishtam ante that film is a I mean like you can Dead Poet Society ante chaala mandiki ishtam untadi, but then నాకు రెండు ఒక్కలాగే అనిపిస్తాయి కానీ దిస్ హ్యాస్ మోర్ మీనింగ్ టు ఇట్ అనిపిస్తుంది. ఎందుకంటే డెడ్ పోయిట్ సొసైటీలో హీ టెల్స్ యూ అబౌట్ ద ఆర్ట్, పోయిట్రీ అండ్ యూ బీ యువర్ సెల్ఫ్, కార్పీడియం, యూ లివ్ ఓన్లీ వన్స్, దిస్ మూమెంట్ నెవర్ కమ్స్ అగైన్, సో బీ ప్రెజెంట్ ఇన్ ద మూమెంట్, ఇలాంటివి చాలా విషయాలు చెప్తాడు. చూజ్ యువర్ హార్ట్ నో మ్యాటర్ వాట్ లాంటివి. బట్ దెన్ మోనాలిసా స్మైల్స్లో ఓ మై గాడ్ దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అది. యూ గో హోమ్ అండ్ వాచ్ మోనాలిసా స్మైల్స్. And like do you prefer watching films based on books or else original screenplay? నేను పుస్తకం చదివి సినిమా చూస్తా. అవునా? ఆ పిచ్చింది నాకు అట్లా. Yeah, now I am reading Normal People and I really want to watch Normal People series now. I am కంట్రోలింగ్ దిస్ అర్జ్. ఏంటంటే బుక్ అయిపోయాకే చూడు సినిమా చూసేస్తే స్టోరీ ముందు తెలిసిపోయింది కదా. ఇప్పుడు బుక్ మంచిగా చదువుకొని నాకు డీటెయిల్స్ అన్నీ గుర్తుంటాయి, సినిమాలో ఇలా తీసారా లేదా అన్న ఎంతూజియాజం ఉంటుంది.
చూసి దెన్ ఐ డిసైడ్ బుక్ బాగుందా సినిమా బాగుందా అని. ఈ ఫిల్మ్ చూసేటప్పుడు అడాప్షన్ బుక్ లో ట్రాన్స్లేట్ అవ్వలేదని ఎప్పుడైనా అనిపించింది? బోల్డ్ సార్లు అనిపిస్తుంది. బుక్ యొక్క హోల్ సోల్ ఫిల్మ్ లో ట్రాన్స్లేట్ అవ్వలేదు బికాస్ తెలుగు ఫిల్మ్స్ లో కూడా చాలా తీసారు అలా నోవెల్ బేస్ చేసి. తెలుగు కన్నా ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పుస్తకాలు చదివి ట్రాన్స్లేషన్స్ చదివి అవి సినిమాలుగా చేసినప్పుడు అయ్యో పోయిందే, ఈ పారాగ్రాఫ్ ఎంత బాగుండేది చదివినప్పుడు, ఇది సినిమాల్లో ఒక విజువల్ లాగా పడిపోయిందే, ఇంటెన్సిటీ కనపడట్లేదే అని ఎంత బాధపడ్డానో నేను. 50 Shades of Grey చూసినప్పుడు కూడా అట్లనే అనుకున్నా నేను, ఈ బుక్ లో బాగుంటుంది కదా ఇది అని. ఇట్ హ్యాపెన్స్. బట్ నిజంగా బుక్స్ చదివేటప్పుడు we are imagining ourselves sometimes. You are the first person when you are reading. But if you watch, you are the second person. There's some other else on the screen. But in book, you are that one person. Whenever there's I, you are that I. In film, that's him. That's the main concept of books. Reading books, yeah. And also, if you read a book and there's a great scene happening on the paper, you imagine everything out there. Obviously, anika imagination పెంచుతుంది. ఇప్పుడు వాడు శాండ్ లో వెళ్తున్నాడు, అక్కడ పక్కన ఇది జరుగుతుంది, ఎవ్రీథింగ్ అంటే నువ్వు ఒక శాండ్ ఊహించుకుంటావు, పక్కన ఒక ఒయాసిస్ ఊహించుకుంటావు, అక్కడ క్యామెల్స్ ఊహించుకుంటావు, ఆస్ట్రిచ్ నడుస్తుందని ఊహించుకుంటావు, ద హోల్ సీన్ ఆఫ్ డెజర్ట్ వస్తుంది నీకు. సినిమాలో you see it and you see it, that's there, somebody else is feeding that into your mind, but here you imagine things that develops your brain capacity కూడా imagine చేసుకుంటూ ఉంటే. I also like it. నాకు అందుకే పుస్తకాలు ఎక్కువ ఇష్టం. Which English movie do you think has the best screenplay of all time? Oh my god, yeah, so many. ప్రతిదీ so many చెప్తా. ఒక్కటి ఎలా చెప్తామబ్బా, I can pick my favorite. I like Fleabag. Fleabag స్క్రీన్ ప్లే ఇష్టం నాకు. ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ 1 ఎపిసోడ్ డైరెక్ట్ గా కెమెరా చూసి మాట్లాడుతుంది. మొత్తం అంతా కాదు, ఫస్ట్ ఎపిసోడ్ మాట్లాడుతుంది కెమెరాతో, ఇట్లా ఒకటి ఏదో ఒక మాట అంటది, ఇట్స్ అ బూతు, బట్ దెన్ షీ సేస్ టు ద కెమెరా. నెక్స్ట్ ఫ్రేమ్ లో ఇట్లా చూసి వెళ్తుంది మన్నే, అంటే మనకి చూసి మనకు ఒక హింట్ ఇచ్చి మళ్ళీ సీన్ లోకి వెళ్ళిపోయింది అని వెళ్ళిపోయింది. అసలు నాకు అది ఆ లెవెల్ రైటింగ్ పేపర్లో ఉంటేనే స్క్రీన్ పైనకి వెళ్తుంది. అది అంటే చాలా గొప్పగా రాసుకుంది ఫీబీ, అది ఆ అమ్మాయే రాసింది. యా, లవ్ హర్ రైటింగ్. అండ్ ఆల్సో ఓ మై గాడ్, ఐ లైక్ ది స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ లైక్ లేడీ బర్డ్ ఆల్సో, బట్ దెన్ ఐ ఆల్సో లైక్ పోర్ట్రేట్ ఆఫ్ ఎ వుమన్ ఆన్ ఫైర్. క్రేజీ. అంటే ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కావు, ఇవి నేను చెప్పేవి మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు, బట్ ఐ లైక్ దెమ్. నాకు నచ్చింది, అందరికీ నచ్చకపోవచ్చు, అంటే నా ఫ్రెండ్స్కి చాలా మందికి బోరింగ్ అనిపిస్తాయి నేను చూసే సినిమాలు. సో బట్ నాకే ఒక రకమైన ఆనందం, హై వస్తుంది నాకు నా సినిమాలు ఏమైనా చూస్తే. ఐ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక 4 పేపర్ల నిండా ఫోటోలు తీసి పెట్టాను, రాసాను పెన్నుతో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ అవైలబుల్ లేవు, అది వేరే వెబ్సైట్ నుంచి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా రాసాను నేను. రెంట్కి ఎక్కడ కొనుక్కోవాలి అవన్నీ నేను పంపిస్తాను నీకు, చూడు. Thank you so much, Kadali. I am also very happy. Feels like talking to a friend, obviously. వర్షం వస్తుందిరా. నేచర్ ని ఎంజాయ్ చేసి బుక్ లో రాయడమే కాదు, యూ షుడ్ ఫీల్ ఇట్ సమ్ టైమ్. ఇవి ఎలా వెళ్తావు? ఫీల్ అవుతూ వావ్ వర్షం. Very nice. I am very happy about being on this channel. All the best. మంచి టాక్స్ చేయి. Because of all the crap going on social media, I feel you are a sensible person. Don't lose this sensibility. నీకు ఏమైనా క్వశ్చన్ కావాలంటే ఈ రైటర్ ఫ్రెండ్ ని వాడుకో, నేను రాసిస్తాను కావాలంటే. ఆల్ ది బెస్ట్, డూ వెల్, గ్రేట్ షో. కానీ నేను ఒక విషయం చెప్పాలి కడలి గురించి. లైక్ నేను తన దగ్గర ఒక బుక్ తీసుకున్నాను అన్నమాట. ఎన్ని డేస్ ఉంది నా దగ్గర? 1 month పైన ఉంది. చాలా 2-3 months మచ్చా. 4 months ఉంది మచ్చా నీ దగ్గర. అది 4 months లో నాకు తెలిసి ఒక 40-50 times అడుగుంటుంది నా బుక్. నాకే తీసుకున్నప్పుడు కూడా ఫీల్ అవుతుందేమో కొన్నిసార్లు. నేను ఇంకా తట్టుకోలేక నేనే ర్యాపిడో చేస్తాను, నేనే వచ్చిస్తాను. నాకు ఆ పుస్తకం ఇష్టం. అది నేను ఎక్కడ కోల్కతాలో బుక్ బజార్ లో ఎత్తికెత్తి కొనుక్కున్నా. 2 గంటలు వెతికా దానికోసం. నువ్వు అది తీసుకెళ్ళి 4 నెలలు 4 నెలల్లో చదివేయాలి కదండి, మరి ఇవ్వాలి కదా నాకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ as well. So that's it guys, this is Ajay Mahi. Please subscribe Mahi Originals.
ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.